జై హింద్ టు ద సోల్జర్స్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్కి మనకి ఇంకొక 3 days మాత్రమే ఉన్నది. సో ఆల్రెడీ మన ఛానల్లోని పీవైక్యూస్ ఏవైతే ఉన్నాయో ఒక 11 కంప్లీట్ పేపర్స్ అయితే పెట్టడం జరిగింది. దాంతోపాటు కంప్యూటర్స్ కంప్లీట్ పీవైక్యూస్ అయితే పెట్టడం జరిగిందనమాట. సో కంప్యూటర్ నుంచి ఖచ్చితంగా మనకి 5 questions అయితే ప్రతి పేపర్లోనే ఇస్తున్నారు. అవి మనం చాలా ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. సో అలాగే ఇంకొక సెక్షన్ ఏంటి అని అంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ రిలేటెడ్గా జనరల్ అవేర్నెస్లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ హిస్టరీలో ముఖ్యంగా మనకి ఏన్షియంట్, మెడివియల్, మోడర్న్ వాటితో పాటు ఆర్ట్ అండ్ కల్చర్ అని ఒక టాపిక్ ఉంటుంది. సో అన్నీ కలుపుకొని చూసుకుంటే ప్రతి పేపర్లో మినిమం మనకి 6 marks 6 questions అయితే ఖచ్చితంగా ఇస్తున్నారు. ఒక్కొక్క పేపర్లో మనం చూసుకుంటే 7, 8 or 9 questions కూడా ఇస్తున్నారనమాట. ఓవరాల్గా యావరేజ్గా చూసుకున్నా సరే మనకి హిస్టరీ నుంచి యావరేజ్గా ఒక 7 questions అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా చూసుకునేటప్పుడు హిస్టరీలోని ఈరోజు మనం ఏంటి అని అంటే ఒక 96 questions అయితే డీల్ చేయబోతున్నాం ఫ్రమ్ ద ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. ఇప్పుడు మనం June 24th షిఫ్ట్ 3 పేపర్ ఏదైతే ఉన్నదో దాని రిలేటెడ్గా ఒక క్వశ్చన్ చూద్దాం. విచ్ ట్రెడిషనల్ మెథడ్ ఆఫ్ వేదిక్ చాంటింగ్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ద మోస్ట్ కాంప్లెక్స్ అండ్ ఎక్స్టెన్సివ్ అమాంగ్ ఆల్ ద రీసైటేషన్ స్టైల్స్ అందులోనే ఏమడుగుతున్నారు? వేదిక్ చాంటింగ్ అంటే ఇప్పుడు మనకి వేద మంత్రాలు ఉంటాయి కదా, మనందరికీ తెలుసు. ఎవరైతే మనకి బ్రాహ్మిన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వేద మంత్రాలు పఠిస్తారు కదా, అందులో మనకి స్మృతి అండ్ శృతి అని ఉంటాయి అన్నమాట. ఈ 2 words ఉంటాయి. ఆ పఠించే విధానం ఉంటుంది కదా, అవి మనకి టఫెస్ట్ స్టైల్ ఏది అంటే ఇప్పుడు అన్నిటికన్నా బాగా టఫ్గా ఉండేది ఏమడుగుతున్నాడు? మోస్ట్ కాంప్లెక్స్ అండ్ ఎక్స్టెన్సివ్ అని అడుగుతున్నారు. అంటే టఫ్గా ఉండేది ఏది అనేది ఏంటంటే ఇక్కడ మనకి ఆన్సర్ ఈజ్ ఘనాపాటి. ఓకే, ఈ ఘనాపాటిలో అని అంటాం. మనకి ఘనాపాటి అనే వర్డ్ మనం చాలా సినిమాల్లోని వాటిలోని చూస్తూ ఉంటాం అనమాట. ఘనాపాటి అనేది మనకి చాలా టఫ్గా రీసైటేషన్ చేసే పర్టికులర్ వేదిక్ చాంటింగ్ అనమాట. అలాగే మనకి శిఖాపాటి ఉన్నది కదా, ఇదేంటి అని అంటే ఇది ఒక బేసిక్ వెర్షన్ కింద మనం తీసుకోవచ్చు. టఫెస్ట్ అయితే మనకి ఘనాపాటి, శిఖాపాటి అని అంటే బేసిక్ వెర్షన్. అదేవిధంగా జటాపాటి అని ఉన్నది కదా, బేసిక్ అంటే దీనికన్నా కొంచెం నెక్స్ట్ లెవెల్లో కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్లో ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి దండాపాటి అనేది ఏంటి అని అంటే కొంచెం ప్రో లెవెల్లో ఉంటుంది. అది ఘనాపాటి అంటే ప్రో మ్యాక్స్ లెవెల్ అని అనుకోవచ్చు. అంటే టఫెస్ట్ అయితే ప్రో మ్యాక్స్. ఓకే, సో అదేవిధంగా దండాపాటి అయితే ప్రో లెవెల్లో ఉంటుంది, శిఖాపాటి అయితే బేసిక్ లెవెల్, జటాపాటి అయితే అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ వేదిక్ చాంటింగ్ స్టైల్స్. అంటే ఇప్పుడు మనకి ఏవైతే మంత్రాలు చదువుతారో టఫ్గా ఉండేది ఏంటి? ఘనాపాటి. ఓకే, సో ఇది మనం గుర్తుపెట్టుకోగిన విధానం. నెక్స్ట్ అదేవిధంగా హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ కన్సిడర్డ్ ద ఫస్ట్ నోటబుల్ కింగ్? ఏమంటున్నాడు? ద ఫస్ట్ నోటబుల్ కింగ్ ఆఫ్ ద పుష్యభూతి డైనస్టీ రూలింగ్ ఫ్రమ్ 580 to 605 CE. ఇక్కడ మనకి పుష్యభూతి డైనస్టీ గురించి అడుగుతున్నాడు. జనరల్గా మనకి పుష్యభూతి డైనస్టీ ఫౌండర్ ఎవరు అని అంటే పుష్యభూతి. ఓకే, హీ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ పుష్యభూతి డైనస్టీ. బట్ ఇక్కడ మనకి ఫౌండర్ గురించి అడగట్లేదు. ఏమడుగుతున్నాడు? ఫస్ట్ నోటబుల్ కింగ్ అంటే ఏ పర్సన్ ఉన్న టైంలోని మనకి పుష్యభూతి డైనస్టీ అనేది చాలా వెలుగొందింది అని అడుగుతున్నాడు. హియర్ ద ఫస్ట్ నోటబుల్ కింగ్ డ్యూరింగ్ ద పీరియడ్ 580 to 605 ఈజ్ ప్రభాకర వర్ధన. ఈ ప్రభాకర వర్ధన అనే పర్సన్ ఉండేటప్పుడు పుష్యభూతి డైనస్టీ అనేది ఒక వెలుగొందింది అనమాట. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ప్రామినెంట్ పర్సనాలిటీ ఎవరు అని అంటే హర్షవర్ధన. వీళ్ళిద్దరూ చాలా ఇంపార్టెంట్ ఫిగర్స్ అనమాట. ఓకే, ఈ పుష్యభూతి డైనస్టీ అనేది మనకి ఇనీషియల్గా దీని క్యాపిటల్ ఏంటి అని అంటే తానేశ్వర్ ఈజ్ ద ఇనీషియల్ క్యాపిటల్. హర్షవర్ధన ఎప్పుడైతే వచ్చారో ఆయన ఈ క్యాపిటల్ని కన్నౌజ్ అనే ప్లేస్కి షిఫ్ట్ చేశారనమాట. ఇది మనకి ఉన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఈ పర్టికులర్ క్వశ్చన్కి మనకి ఆన్సర్ ఏంటి? ప్రభాకర వర్ధన. ఓకే, నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ సముద్రగుప్తాస్ రెయిన్. ఎవరైతే మనకి గుప్తా ఎంపైర్లోని సముద్రగుప్త అని ఉన్నారు కదా, ఈయనెవరు? హీ ఈజ్ ద సన్ ఆఫ్ చంద్రగుప్త 1. ఓకే, చంద్రగుప్త 1 కొడుకు. అట్ ద సేమ్ టైం ఈ సముద్రగుప్తానే మనం ఏమని పిలుస్తాం? హీ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ నెపోలియన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తాం. ఈయన గొప్పతనం అంటే ఈయన ఏవైతే ఆయన ఉన్న టైంలోని కింగ్డమ్లోని ఎంతమంది రాజుల్ని ఎంతమంది రాజ్యాలని ఓడించి ఆయన పర్టికులర్ సామ్రాజ్యాన్ని గుప్తా ఎంపైర్ని మొత్తం నార్త్ ఇండియాలోని సౌత్ ఇండియాలోని విస్తరించారో ఆ పర్టికులర్ రెయిన్ అంతా కూడా ఎందులో మనకి ఇన్స్క్రిప్షన్ ఉన్నది? ప్రయాగ్రాజ్ ప్రశస్తి. ఈ ప్రయాగ్రాజ్ ప్రశస్తిని ఏమని అంటాం? దీన్నే మనం అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అని అంటాం. ఏమని అంటాం? అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్. ఓకే, ఈ పర్టికులర్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉన్నదో ఈయన కోర్టు పోయెట్ అంటే సముద్రగుప్తాస్ కోర్టు పోయెట్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరేంటి? హరిసేన.
ఈ హరిసేన అనే పర్సన్ ఈ పర్టికులర్ అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్, దాన్నే మనం ప్రయాగరాజ్ ప్రశస్తి అని అంటాం. సముద్రగుప్త శ్రేణి అంతటినీ కూడా అందు మీద పొందుపరిచారనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈయన ఏ పర్టికులర్ కింగ్డమ్కి సంబంధించిన వారు? గుప్తా ఎంపైర్కి సంబంధించిన వాడు. ఓకే, నెక్స్ట్ ద కార్న్వాలిస్ కోడ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1793 ఈజ్ నోన్ ఫర్. ఈ కార్న్వాలిస్ కోడ్ అనే దానికన్నా ముందు మనకి రెగ్యులేటింగ్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. ఇది మనకి 1773లో వేశారనమాట, రెగ్యులేటింగ్ యాక్ట్. దీని ప్రకారం చూసుకుంటే మనకి ఎవరున్నారు? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద, ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద ఉన్నది మనకి వారెన్ హ్యాస్టింగ్స్. వారెన్ హ్యాస్టింగ్స్ ఈజ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అకార్డింగ్ టు రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. తర్వాత మనకి ఇంకొక యాక్ట్ వచ్చింది, అదే మనకి పిట్స్ ఇండియా యాక్ట్. ఈ పిట్స్ ఇండియా యాక్ట్ 1784లో కూడా మనకి సేమ్ వారెన్ హ్యాస్టింగ్సే మనకి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ చార్టర్ యాక్ట్ 1793 ఒకటి ఉంటుంది. చార్టర్ యాక్ట్ 1793. ఈ యాక్ట్ ప్రకారం మనకి లార్డ్ కార్న్వాలిస్, ఎవరు? లార్డ్ కార్న్వాలిస్ విల్ బి ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. ఓకే, ఇక్కడ ఈయన చాలా చాలా ఇంపార్టెంట్ పర్సనాలిటీ అనమాట. ఎందుకు అనంటే ఈయన ఇక్కడ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద రావడానికన్నా ముందు ఆయన ఆర్మీ ఆఫీసర్ కింద పనిచేశారనమాట. సో ఈయన కొన్ని షరతులు, కొన్ని కండిషన్స్ పెడతారు. ఆ కండిషన్స్కి బ్రిటన్ పార్లమెంట్ ఒప్పుకుంటేనే ఈయన ఇక్కడ ఇండియా వచ్చి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనే పోస్ట్ని నిర్వహిస్తానని చెప్తారు. ఓకే, అలా అందులో ఏంటి అని అంటే ముఖ్యంగా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి కొన్ని అల్టిమేట్ పవర్స్ ఉండాలి అనేది ఈయన తీసుకుంటారు. తీసుకున్న దాంట్లోని ఈయన ఏం చేస్తారనంటే వచ్చిన తర్వాత ఈయన మేజర్గా చేసేది ఏంటి అని అంటే జమీందారీ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. హీ విల్ ఇంట్రడ్యూస్ జమీందారీ సిస్టమ్. దీన్నే మనం ఏమనంటాం? పర్మనెంట్ సెటిల్మెంట్ ఆఫ్ బెంగాల్ అని కూడా అంటాం అనమాట. పర్మనెంట్ సెటిల్మెంట్ ఆఫ్ బెంగాల్. ఓకే, అంటే ఎవరైతే మనకి ల్యాండ్ లార్డ్స్ ఉన్నారో వాళ్ళు పంట పండిస్తారు కదా, పంట పండించిన తర్వాత ఒకవేళ పంట కనుక బాగా పండితే మనం వాళ్ళకి ట్యాక్స్ కడతాం. ఒకవేళ పంట పండకపోయినా సరే, ఓకే, క్రాప్ కనుక ఈల్డ్ సరిగ్గా రాకపోయినా సరే మనం ఏదైతే ఒక పర్టికులర్ ట్యాక్స్ అమౌంట్ ఉందో అది కంపల్సరీగా కట్టాలి అనేది ఈ జమీందారీ సిస్టమ్ అని కానీ పర్మనెంట్ సెటిల్మెంట్ ఆఫ్ బెంగాల్ అని కానీ అంటాం. ఇది లార్డ్ కార్న్వాలిస్ ఉన్న టైంలో ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, నెక్స్ట్ అదే విధంగా ఈయన ఉండేటప్పుడే మనకి జ్యుడిషియరీ రిఫార్మ్స్ కూడా తీసుకొని వచ్చారనమాట. ఈ జ్యుడిషియరీ రిఫార్మ్స్లో ఏంటి అని అంటే ఈరోజు మనం ఇండియాలో చూసుకుంటే హయ్యెస్ట్ కోర్ట్ ఏంటి? సుప్రీం కోర్టు, తర్వాత హైకోర్టు, తర్వాత డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్ట్స్ వస్తాయి. అదేవిధంగా ఈయన కూడా జ్యుడిషియరీ రిఫార్మ్స్లోని ఒక హైరార్కియల్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశారనమాట. హైరార్కియల్ సిస్టమ్ అంటే ఇక్కడ మనకి ప్రొవిన్షియల్ కోర్ట్స్ ఉన్నాయి, అలాగే అపెలేట్ కోర్ట్స్ కూడా ఉండేవన్నమాట. అదేవిధంగా ఈయన చేసిన ఇంకొక రిఫార్మ్స్ ఏంటి అని అంటే ఈయన పోలీస్ పరంగా కూడా రిఫార్మ్స్ తీసుకొని వచ్చారు. పోలీస్ రిఫార్మ్స్. ఈ పోలీస్ రిఫార్మ్స్లోని ఒక ఇన్స్పెక్టర్ని నియమించారనమాట. ఇక్కడ ఉన్న మొత్తం ఏరియా అంతటికి, అంటే ఒక జ్యూరిస్డిక్షన్ తీసుకొని ఆ జ్యూరిస్డిక్షన్లోని ఒక ఇన్స్పెక్టర్ హోదాలో ఉన్న పర్సన్ నియమించారు. అతన్నే ఏమని పిలుస్తారు? డరోగా. ఆయన్నే, ఆ ఇన్స్పెక్టర్నే డరోగా సిస్టమ్ అనే దాన్ని తీసుకొని వచ్చి ఈయన ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఇలాగా ఈయన కార్న్వాలిస్ కోడ్ అనే దాంట్లోని కొన్ని ముఖ్యమైన రిఫార్మ్స్ చేశారు. ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటి? ఎస్టాబ్లిషింగ్ యూనిఫామ్ police and judiciary reforms. Okay, next, which policy of the British greatly affected the tribal land holding patterns? అంటే ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఓకే, ట్రైబల్ కమ్యూనిటీస్ ఉంటాయి కదా, అందులోని ల్యాండ్ హోల్డింగ్ ప్యాటర్న్స్ ఉంటాయి కదా, అండ్ లెడ్ టు వైడ్ స్ప్రెడ్ డిస్కంటెంట్ అమాంగ్ ద ట్రైబ్స్ దేర్ బై ఫ్యూయలింగ్ రెబిలియన్స్. అంటే ఈ ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ముఖ్యమైన ఆధారం ఏంటి? వాట్ ఈస్ ద లైఫ్ స్టైల్? అంటే వాళ్ళు దేని మీద ఆధారపడి ఉంటారు అని అంటే వాళ్ళంతా కూడా దే విల్ కంప్లీట్లీ డిపెండింగ్ అపాన్ ద ఫారెస్ట్స్. ఓకే, ఈ ఫారెస్ట్స్లో కూడా ముఖ్యంగా ఏంటి అని అంటే దే విల్ యాక్ట్ యాజ్ హంటర్స్ అండ్ గ్యాదరర్స్. ఓకే, వాళ్ళ ల్యాండ్ లార్డ్ ప్యాటర్న్స్ అన్నీ కూడా ఎలాగుంటే హంటింగ్ అండ్ గ్యాదరింగ్ ప్రకారం ఉంటే అలాగే ఫారెస్ట్ మీద ఉంటుంది అనమాట. దీని మీద పర్టికులర్గా ఈ ఫారెస్ట్ లాస్ ఏవైతే ఉన్నాయో అండ్ ల్యాండ్ హోల్డింగ్ ప్యాటర్న్స్, ఓకే, ఈ ల్యాండ్ హోల్డింగ్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద బ్రిటిష్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా హార్ష్గా ఉన్నాయన్నమాట. చాలా హార్ష్గా ఉన్నాయి. అంటే దీనివల్ల ఏం జరిగింది అని అంటే ఈ ట్రైబల్ కమ్యూనిటీలో ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా తీవ్రమైన అన్యాయం జరగడం మొదలైందనమాట. సో దానివల్లే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం, మనకి ఏదైనా కనుక గవర్నమెంట్ తరపున సరైన న్యాయం కనుక జరగకపోతే ఖచ్చితంగా సివిలియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రివోల్ట్ చేస్తారు కదా,
దాన్నే రెబిలియన్ అని అంటాం. అదేవిధంగా ఇక్కడ మనకి ట్రైబల్ కమ్యూనిటీలో ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి జరుగుతున్న అన్యాయాల మీద వాళ్ళు కూడా రెబిలియన్ అనే దాన్ని స్టార్ట్ చేసి మనకి ట్రైబల్ పీజెంట్ రివోల్ట్స్ అనే దాని మీద ఒక పర్టికులర్ కంప్లీట్ వీడియో అయితే పెట్టడం జరిగింది. ఓకే, మన యూట్యూబ్ ఛానల్లోని. ఎందుకనంటే దీని మీద ఖచ్చితంగా మనకు ఒక క్వశ్చన్ అయితే ఇస్తున్నాడు ప్రతి సంవత్సరం. ఇక్కడ మనం చూసుకుంటే ఈ పర్టికులర్ రెబిలియన్స్ అంతా కూడా దేని మీద, ఈ ఫారెస్ట్ లాస్ మీద, ల్యాండ్ హోల్డింగ్ ప్యాటర్న్స్ మీద జరిగిందనమాట. సో దీనివల్ల ఫారెస్ట్ లాస్ అండ్ ల్యాండ్ సెటిల్మెంట్ దీని మీద బ్రిటిష్ చేసిన అంటే ఏవైతే అన్యాయాలు ఉన్నాయో దానికి ఎదురు తిరిగి ఈ ట్రైబల్ రివోల్ట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఓకే, నెక్స్ట్. In which of the following buildings or towns constructed by the Mughals is Salim Chishti's tomb situated? అంటే ఏ సిటీలోని సలీం చిష్టీస్ టూంబ్, ఈ సలీం చిష్టీ అనే పర్సన్ ఎవరు అని అంటే ఈయన ఒక సుఫీ సెయింట్ అనమాట. ఈయన ఎవరు? ఈజ్ ఏ సుఫీ సెయింట్. ఓకే, ఈయన టూంబ్ ఏ పర్టికులర్ ఊర్లోని ఏ పర్టికులర్ బిల్డింగ్లో ఉన్నది అని అంటే ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద ఫాతేపూర్ సిక్రీ. ఫాతేపూర్ సిక్రీలోని ఇక్కడ మనకి సలీం చిష్టీస్ టూంబ్ ఉంది. ఇది ఎక్కడ ఉన్నది? ఫాతేపూర్ సిక్రీ అనేది ఇది మనకి ఉత్తరప్రదేశ్లో ఉన్నదనమాట. ఓకే, ఈ పర్టికులర్ సలీం చిష్టీస్ టూంబ్ అనే దాన్ని కన్స్ట్రక్ట్ చేసింది ఫాతేపూర్ సిక్రీలో ఎవరు అని అంటే ద ముఘల్ ఎంపరర్ అక్బర్. మనకి ఫేమస్ లీడర్ ఉన్నారు కదా అక్బర్ ద గ్రేట్, ఈయన ఈ ఫాతేపూర్ సిక్రీలోని సలీం చిష్టీస్ టూంబ్ అనే దాన్ని కన్స్ట్రక్ట్ చేయించారనమాట. ఓకే, నెక్స్ట్. ద బాగ్ June 24th షిఫ్ట్ టు పేపర్. ఓకే, ద బాగ్ కేవ్స్ విచ్ కంటైన్ బుద్ధిస్ట్ మ్యూరల్ పెయింటింగ్స్. బాగ్ కేవ్స్ అనేవి బుద్ధిస్ట్ మ్యూరల్ పెయింటింగ్స్ కంటైన్ అయ్యి ఉంటాయన్నమాట. ఆర్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా? వెరీ డైరెక్ట్ క్వశ్చన్. బాగ్ కేవ్స్ అనేవి ఎక్కడున్నాయి అని అడుగుతున్నాడు. ఓకే, ఇది ఎక్కడున్నది? ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లో కూడా ముఖ్యంగా ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నాయి? దార్ డిస్ట్రిక్ట్ మధ్యప్రదేశ్లో ఉన్నాయి. ఇక్కడ మనకి ఎగ్జామ్లోని క్వశ్చన్ ఇంకొక విధంగా ఎలాగ అడగచ్చు అని అంటే ఎగ్జామ్లో బాగ్ కేవ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఏ పెయింటింగ్స్ ఉన్నాయి అని అడుగుతారు. ఏ పెయింటింగ్స్ ఉన్నాయి? బుద్ధిస్ట్ మ్యూరల్ పెయింటింగ్స్ అనేవి బాగ్ కేవ్స్లో ఉన్నాయి. ఇది ఏ స్టేట్లో ఉన్నది? మధ్యప్రదేశ్లో. ఏ డిస్ట్రిక్ట్? దార్ డిస్ట్రిక్ట్లో ఉన్నదన్నమాట. ఓకే, నెక్స్ట్. హూ ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్? ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్ అని ఎవరిని అంటారు అని అడుగుతున్నారు. ఫర్ హిజ్ యాక్టివ్ రోల్ ఇన్ ద ఇండియా ఇండిపెండెన్స్ మూమెంట్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్ అని అసలు ఎవరు పిలిచారు అని అంటే ఇది పిలిచిన పర్సన్ వ్యాలెంటీన్ చిరోల్. వ్యాలెంటీన్ చిరోల్. ఓకే, ఈయన ఎవరిని అన్నారు అని అంటే హీ గేవ్ దిస్ పర్టికులర్ టైటిల్ టు బాలగంగాధర్ తిలక్. బాలగంగాధర్ తిలక్ని వ్యాలెంటీన్ చిరోల్. ఈ వ్యాలెంటీన్ చిరోల్ ఎవరు? ఈయన బ్రిటిష్ జర్నలిస్ట్ అనమాట. ఈయన ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్ అనే పర్టికులర్ బిరుదుతోని బాలగంగాధర్ తిలక్ని పిలిచారు. అలాగే బాలగంగాధర్ తిలక్ని ఇంకొక వర్డ్తో కూడా సంబోధిస్తారు. ఏంటది? మేకర్ ఆఫ్ మోడర్న్ ఇండియా. మేకర్ ఆఫ్ మోడర్న్ ఇండియా. ఇది ఎవరు సంబోధించారు? ఇది మనకి ఇచ్చిన పర్సన్ మహాత్మా గాంధీ. ఓకే, మహాత్మా గాంధీ సెడ్ మేకర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని ఎవరిని అన్నారు అని అంటే బాలగంగాధర్ తిలక్ని. ఓకే, ఈయన ఇంకొకలాగా ఏమని పిలుస్తాం? హీ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ద లోకమాన్య తిలక్. లోకమాన్య తిలక్. ఓకే, ఈయన మనకి ఎక్స్ట్రీమిస్ట్ లీడర్ అనమాట. మనకి ఎక్స్ట్రీమిస్ట్లోని లాల్ బాల్ పాల్ అని ఉంటారు. అలాగే అరబిందో ఘోష్ కూడా ఉంటారు. లాలా లజపత్ రాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్. అందులో ఈయన బాలగంగాధర్ తిలక్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ లీడర్స్. ఓకే, ఈయన హోమ్ రూల్ మూమెంట్ అనే దాన్ని కూడా స్టార్ట్ చేశారు. ఇది ఎప్పుడు? 1916లోనే. అలాగే ఈయన కేసరి అండ్ మహారథ, కేసరి అండ్ మహారథ అనే న్యూస్ పేపర్స్ కూడా ఆయన మనకి రిలీజ్ చేశారనమాట. కేసరి అండ్ మహారథ అనే న్యూస్ పేపర్స్. ఈ కేసరిలో ఇచ్చిన కొన్ని ఆర్టికల్స్ బేస్ మీదే ఆయన్ని మండలై అనే ఒక జైలు బర్మాలోకి పంపిస్తారు. మండలై జైలు. ఓకే, ఇది ఒక జైలు అనమాట. ఇది ఎక్కడున్నది? ఇది బర్మాలో ఉంటుంది అనమాట. ఈ బర్మాలో ఈ జైలుకి వెళ్ళిన తర్వాత భగవద్గీత చదవడం వల్ల ఆయన గీతా రహస్య అనే బుక్ను కూడా రాశారు. గీతా రహస్య అనే బుక్ను కూడా రాశారు. ఇప్పుడు మీ అందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అని అంటే బాలగంగాధర్ తిలక్ ఒక ఇంపార్టెంట్ స్లోగన్ ఇచ్చారనమాట. స్లోగన్ ఫర్ అవర్ ఇండియన్ ఇండిపెండెన్స్. ఓకే, ఆ స్లోగన్ ఏంటి అనేది కమెంట్ చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్ అది. ఓకే, నెక్స్ట్. ద క్యాపిటల్ ఆఫ్ హర్షవర్ధనాస్ ఎంపైర్ వాజ్. హర్షవర్ధన ఎవరైతే ఉన్నారో ఈయన ఎవరని చెప్పాం? హీ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండ్ ప్రామినెంట్ పర్సనాలిటీస్ ఇన్ ద పుష్యభూతి డైనెస్టీ. ఈ పుష్యభూతి డైనెస్టీనే మనం ఏమని అనొచ్చు? ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ వర్ధన డైనెస్టీ అని కూడా అంటాం అనమాట. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ వర్ధన డైనెస్టీ. ఒరిజినల్గా పుష్యభూతి డైనెస్టీ క్యాపిటల్ ఎక్కడున్నదని చెప్పాం? ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద తానేశ్వర్. ఓకే, ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద తానేశ్వర్. హర్షవర్ధన టైంలోని ఈ పర్టికులర్ క్యాపిటల్ని ఎక్కడికి షిఫ్ట్ చేశారు? ఇట్ వాజ్ షిఫ్టెడ్ టు కన్నౌజ్. ఇట్ వాజ్ షిఫ్టెడ్ టు కన్నౌజ్. ఓకే, ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకే, ఈ హర్షవర్ధన ఉన్న టైంలోనే హర్ష
చరిత అనేది ఒక ఇంపార్టెంట్ కోర్టు పోయెట్. హర్షవర్ధన ఉన్న టైంలోని కోర్టు పోయెట్ ఎవరు మనకి? బాణభట్ట. ఓకే, ఈయన ఈ కోర్టు పోయెట్ ఎవరైతే ఉన్నారో బాణభట్ట అని, ఈయన హర్ష చరిత అనేదాన్ని రాస్తారనమాట. ఎవరి గొప్పతనం గురించి? హర్షవర్ధనాస్ గొప్పతనం గురించి. ఓకే, ఈయన ఉన్న టైంలోనే మనకి ఒక చైనీస్ పిల్గ్రిమేజ్ ట్రావెలర్, ఎవరతను? హ్యూయన్ శాంగ్. ఓకే, ఈ హ్యూయన్ శాంగ్ అనే పర్సన్ వస్తారనమాట. ఓకేనా, అది చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటి? కన్నౌజ్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, ద మోప్లా అప్రైజింగ్ ఆల్సో నోన్ యాజ్ ద మలబార్ రెబిలియన్ ఆఫ్ 1921. మీకు 1921 అని చూడగానే మనకు ఒక పర్టికులర్ రివోల్ట్ గుర్తు రావాలి. అదే మనకి ఖిలాఫత్ మూమెంట్. ఓకే, విచ్ వాజ్ అగెనెస్ట్ బ్రిటిష్ రూల్ అండ్ హిందూ ల్యాండ్ లార్డ్స్. ఈ మోప్లా రెబిలియన్ అనేది ఎవరి మీద చేశారు అని అంటే బ్రిటిష్ రూల్కి ఎగెనెస్ట్ గాను అలాగే హిందూ ల్యాండ్ లార్డ్స్కి ఎగెనెస్ట్గా చేశారు. టుక్ ప్లేస్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లొకేషన్స్? ఇట్ టుక్ ప్లేస్ ఇన్ ద కేరళ లొకేషన్. మోప్లా రెబిలియన్ అనేది మనకి ఎక్కడ జరిగింది? కేరళలో జరిగింది. యాక్చువల్గా ఈ మోప్లాస్ అంటే ఎవరు అని అంటే దీస్ ఆర్ ద ముస్లిమ్స్ హూ కేమ్ ఫ్రమ్ అరబ్స్. ఓకే, అరబ్ నుంచి వచ్చిన ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటి అని అంటే బ్రిటిషర్స్కి ఎగెనెస్ట్ గాను, అంటే బ్రిటిష్ రూల్ ఏదైతే ఉన్నదో దానికి ఎగెనెస్ట్ గాను, అలాగే హిందూ ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎగెనెస్ట్గా ఈ మోప్లా రెబిలియన్ అనేది మలబార్ రీజియన్లో ముఖ్యంగా ఎక్కడ జరిగింది? ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ కేరళ. ఓకే, నెక్స్ట్, హూ వాజ్ ద సాకా క్షత్రాప్ కింగ్ డిఫీటెడ్ బై చంద్రగుప్త II? ఓకే, ఇక్కడ మనకి ఎవరి గురించి అడుగుతున్నారు? చంద్రగుప్త II. ఓకే, మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. చంద్రగుప్త I ఈయన కొడుకు సముద్రగుప్త. ఓకే, సముద్రగుప్త సన్ ఈజ్ చంద్రగుప్త II. ఓకే, ఇప్పుడు మనకు అడుగుతున్నది ఎవరి గురించి అని అంటే చంద్రగుప్త II గురించి. ఈయన ఏ పర్టికులర్ సాకా క్షత్రప కింగ్ని డిఫీట్ చేశారని అడుగుతున్నారు. ఈ చంద్రగుప్త II ఎవరైతే ఉన్నారో ఈయన్ని ఏమని పిలుస్తాం? విక్రమాదిత్య అని కూడా పిలుస్తాం. హీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ విక్రమాదిత్య. ఈయనకున్న టైటిల్ ఏంటి? విక్రమాదిత్య. అలాగే ఇతన్ని శాకారి అని కూడా అని పిలుస్తాం అనమాట. హీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ శాకారి అని అంటే ద వన్ హూ డిస్ట్రాయిడ్ శాకాస్ క్లాన్ ఏదైతే ఉన్నదో దాన్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసిన పర్సన్ అని కూడా పిలుస్తాం, శాకారి. మనకి ఎగ్జామ్లో శాకారి అని ఎవరిని అంటామని అడుగుతారు. ఇట్ ఈస్ చంద్రగుప్త II. విక్రమాదిత్య టైటిల్ కూడా చంద్రగుప్త IIకే ఉంటుంది. ఈయన ఎవరిని ఓడించారు? శాకా క్షత్రాప్లోని రుద్రసింహ IIIని డిఫీట్ చేశారనమాట. సో అందుకే ఇతనికి శాకారి అనే టైటిల్ని కూడా ఇచ్చారు. ఎవరు? చంద్రగుప్త II. నెక్స్ట్, హూ స్టార్టెడ్ రామకృష్ణ మిషన్? వెరీ ఈజీ క్వశ్చన్. రామకృష్ణ మిషన్ అనేది ఎవరి పేరు మీద మనకున్నది? రామకృష్ణ పరమహంస. ఓకే, ఈయనెవరు? హీ ఈజ్ ద గురు ఆఫ్ స్వామి వివేకానంద. ఓకే, ఈ స్వామి వివేకానంద ఎవరైతే ఉన్నారో ఇతనే మనకి రామకృష్ణ మిషన్ అనే దాన్ని 1 మే 1897లో స్టార్ట్ చేస్తారు. ఎక్కడ? దీని హెడ్ క్వార్టర్స్, రామకృష్ణ మిషన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది? బెలూర్ మట్ వెస్ట్ బెంగాల్. ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ వెస్ట్ బెంగాల్లో ఉంటుంది అనమాట. ఇది ఫస్ట్ ప్లేస్ స్టార్ట్ చేసింది రామకృష్ణ మిషన్ 1 మే 1897లో. ఓకే, ఎవరు స్టార్ట్ చేశారు? ద రెనౌండ్ స్వామి వివేకానంద. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, June 24th షిఫ్ట్ 1 పేపర్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఎస్టాబ్లిష్డ్ ఇట్స్ ఫ్యాక్టరీ ఇన్ పెటాపులి ఆన్ ద నార్త్ కోరమండల్ కోస్ట్ ఇన్ 1606? మన ఇండియాకి ఎవరైతే ఇన్వేడ్ చేసిన మనకి ఎవరున్నారు? ఫస్ట్ పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు. ఓకే, తర్వాత డచ్ వాళ్ళు వస్తారు కదా. ఓకే, ఈ డచ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళే మనకి ఈ పర్టికులర్ డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉన్నది కదా, వీళ్ళు మనకి ఈ పేటాపుల్లిలోని వాళ్ళ కోరమండల్ కోస్ట్ దగ్గర ఒక ఫ్యాక్టరీ అనేది దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఏ ఇయర్లోని? 1606 ఇయర్ కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎస్టాబ్లిష్ చేసింది. నెక్స్ట్, తోప్ఖానా వాజ్ ద జనరల్ నేమ్ గివెన్ టు ద మిలిటరీ ఆర్ ఆర్టిలరీ బ్రాంచ్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? ఈ తోప్ఖానా అని ఎవరిని అంటారు అని అంటే మీకు వెంటనే మైండ్లో గుర్తు రావాల్సింది బ్యాటిల్ ఆఫ్ పానీపట్. ఈ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ మనకి 1526లో జరిగింది కదా. ఏ ఎంపైర్ ఇది? ముఘల్ ఎంపైర్. బాబర్ టైంలోని ఈ తోప్ఖానా అనేది ఒక ఆర్మీ అనమాట. ఆర్మీ వాళ్ళు ఏంటి? మిలిటరీ ఆర్ ఆర్టిలరీ గన్స్ అవి కూడా పట్టుకొని వీళ్ళు ఇక్కడ యుద్ధం చేయడానికి ముందుకు వెళ్ళేవారు అనమాట. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఇన్ ద ముఘల్ డైనెస్టీ. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్తూపాస్ అనగానే మనకి బుద్ధిజం అనేది మైండ్లోకి రావాలి. మార్క్స్ ద స్పాట్ వేర్ బుద్ధ గేవ్ హిస్ ఫస్ట్ సెర్మన్ ఎక్కడ ఇచ్చారు? ఈయన
బుద్ధ గేవ్ హిస్ ఫస్ట్ సెరమనీ ఇన్ సార్నాథ్. ఈ సార్నాథ్ అనే ప్లేస్ ఎక్కడ ఉన్నది? ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ఉత్తరప్రదేశ్. ఓకే ఈ పర్టిక్యులర్ ఉత్తరప్రదేశ్ సార్నాథ్ ఏదైతే ఉన్నదో ఈయన ఎక్కడ దమ్మెక్ స్తూప అని అంటారు. ఓకే దాని రిలేటెడ్గా మనకి ఒక పర్టిక్యులర్ స్తూపం కట్టారు, అదే దమ్మెక్ స్తూప అనే దాంట్లో ఉంటుంది అనమాట. ఈ ఫస్ట్ సెరమనీలోని సార్నాథ్లో ఇచ్చారు కదా, టోటల్గా మనకి 5 డిసైపుల్స్ ఉంటారనమాట. 5 డిసైపుల్స్. ఓకే దమ్మక పత్తవన సుత్త అని అంటారు. దమ్మక పత్తవన సుత్త అంటే ఆయన ఏదైతే స్పీచ్ ఇచ్చారో ఆ స్పీచ్ అంతటిని కూడా ఈ పేరుతో పిలుస్తారనమాట. దమ్మక పత్తవన సుత్త. ఇదే మనకి వీల్ ఆఫ్ ధర్మ అని కూడా అంటారు. ఓకే టోటల్గా మనకి ఎంతమంది డిసైపుల్స్ ఉన్నారు? ఇక్కడ 5 మెంబర్స్ ఉంటారనమాట డిసైపుల్స్ కింద. ఎక్కడది? సారనాథ్. ఓకే ఈ క్యాపిటల్ ఏదైతే ఉందో ఇది మనకి దామ్మెక్ స్తూప. ఏ స్తూప రిలేటెడ్గా ఉంటుంది? దామ్మెక్ స్తూప అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ హర్షవర్ధన బిలాంగ్ టు విచ్ ఏన్షియంట్ రీజియన్? ఆయన ఏ ఏన్షియంట్ రీజియన్కి చెందినవాడు? తానేశ్వర్, మగధ, ఆగ్రా అండ్ మాల్వా. ఆల్రెడీ మనం ముందు చెప్పాం ఏ రీజియన్ అతను. హీఈస్ బిలాంగింగ్ టు తానేశ్వర్. క్యాపిటల్ ఎక్కడికి షిఫ్ట్ చేశారు? హీ షిఫ్టెడ్ ద క్యాపిటల్ టు కన్నౌజ్. అది మర్చిపోకూడదు. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ అన్ ఇమీడియట్ కాజ్ ఆఫ్ ద సన్యాసి రెబిలియన్? ఓకే అంటే ఏ పర్టికులర్ కారణం వల్ల సన్యాసి రెబిలియన్ అనేది స్టార్ట్ అయింది? ఈ సన్యాసి రెబిలియన్ అనేది మనకి వెస్ట్ బెంగాల్లో స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే బెంగాల్, నాట్ ఇన్ ఎగ్జాక్ట్లీ వెస్ట్ బెంగాల్ రీజియన్లో స్టార్ట్ అవుతుంది. ఓకే ఎప్పుడు ఇది స్టార్ట్ అవుతుంది? ఎప్పుడైతే మనకి బ్రిటిషర్స్కి దివానీ రైట్స్ అనేవి వచ్చి ఇక్కడ రూలింగ్ ఆర్ అడ్మినిస్ట్రేషన్ అనేది స్టార్ట్ చేశారో అప్పుడు ఏం చేయడం మొదలుపెట్టారు అని అంటే, ఆ టైంలో ఆల్రెడీ మనకి హిందూస్ ఉన్నారు, అలాగే ముస్లిమ్స్ కూడా ఉన్నారు. కొత్తగా ఇక్కడ మనకి కొత్తగా వచ్చింది ఏంటి అనేది, బ్రిటిషర్స్ వచ్చారు కదా, వచ్చిన తర్వాత ఎవరైతే హిందూ మాంక్స్ అలాగే ముస్లిం ఫకీర్స్ ఉంటారో వాళ్ళ మీద అట్ ద సేమ్ టైం వాళ్ళ రిలీజియస్ ప్రాక్టీసెస్ మీద వాళ్ళు ట్యాక్సెస్ అనేవి విధించడం మొదలు పెట్టారనమాట. సో ఈ పర్టికులర్ రిలీజియస్ ఆస్పెక్ట్ బేస్డ్ మీద మనకి మనకి సన్యాసి రెబిలియన్ అనేది స్టార్ట్ అయిందనమాట. సో రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్డ్ బై ద బ్రిటిష్ అపాన్ పిలిగ్రిమ్స్ విజిటింగ్ హోలీ ప్లేసెస్ అమాంగ్ బోత్ హిందూస్ అండ్ ముస్లిమ్స్. ఓకే ఇది మనకి రీజన్ అనమాట సన్యాసి రెబిలియన్ అనేది రావడానికి. ఓకే నెక్స్ట్ హూ స్పెసిఫికల్లీ పెయింట్స్ పితోరా ఆర్ట్ వర్క్స్? ఎవరు ఈ పితోరా ఆర్ట్ వర్క్స్ అనేది పెయింట్ చేస్తారు ముఖ్యంగా అంటే, ఈ పితోరా ఆర్ట్ వర్క్స్ అనేది మనకి బిల్ కమ్యూనిటీ, బిల్ అప్రైజింగ్ అని ఉంటుంది కదా, ఈ బిల్ కమ్యూనిటీకి చెందిందనమాట పితోరా ఆర్ట్ వర్క్స్ అనేది. బిల్ అని అనొచ్చు, బిల్ కమ్యూనిటీ ఆర్ బిలాల్ కమ్యూనిటీ ఆర్ రతావా కమ్యూనిటీ. ఈ 3 ట్రైబ్స్ ఏవైతే ఉన్నాయో బిల్ ట్రైబ్స్, బిలాలా ట్రైబ్స్ ఆర్ రతావా ట్రైబ్స్, వీళ్ళందరూ కూడా ఏంటి అని అంటే మనకి మధ్యప్రదేశ్, గుజరాత్ అండ్ మధ్యప్రదేశ్ ఈ ఏరియాలోని ఈ పర్టికులర్ కమ్యూనిటీస్ అనేవి ఉంటాయి. వీళ్ళు ముఖ్యంగా ఈ పితోరా ఆర్ట్ వర్క్స్ అని చేస్తారనమాట. ఎవరైతే ఈ ఆర్ట్ వర్క్స్ చేస్తున్నారో వాళ్ళని లకీంద్రాస్ అని అంటారు. ఓకే లకీంద్రాస్. ఓకే ఈ లకీంద్రానే మనం ఇంకొక పేరుతో పిలుస్తాం, అదే మనం ఏమని అంటాం, దే ఆర్ ఆల్సో నోన్ యాజ్ లఖరా అని అంటాం అనమాట. లఖరా. ఓకే లకీంద్రాస్ ఆర్ నోన్ యాజ్ లఖరాస్. వీళ్ళు ఈ పితోరా ఆర్ట్ వర్క్స్ అనేది చేస్తారనమాట ముఖ్యంగా. నెక్స్ట్ వాట్ వాజ్ ద టర్మ్ ఫర్ ఆంగ్లో ఇండియన్ బ్యూరోక్రాట్స్? ఆంగ్లో ఇండియన్ బ్యూరోక్రాట్స్ అంటే వాళ్ళేంటి, దే ఆర్ నాట్ ఇండియన్స్ ఎనీమోర్. ఆంగ్లో ఇండియన్స్ అని ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళేంటి, దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద అవుట్సైడర్స్. బ్యూరోక్రాట్స్ ఇన్ ద ప్రిన్స్లీ స్టేట్స్లోని ఆంగ్లో ఇండియన్ బ్యూరోక్రాట్స్ ఉంటే వాళ్ళని ఏమని పిలుస్తారు అని అన్నారు. దే ఆర్ నోన్ యాజ్ నాన్ ముల్కీస్ అంటే ఏంటి, దే ఆర్ నాట్ బిలాంగింగ్ టు ద నేటివ్ ప్లేస్, అవుట్సైడర్స్ అని పిలుస్తారనమాట. వాళ్ళనే నాన్ ముల్కీస్ అని అంటారు. ఓకే ఆంగ్లో ఇండియన్ బ్యూరోక్రాట్స్ని. నెక్స్ట్ హూ వాజ్ ద June 23rd Shift 3 పేపర్, హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద గుర్జరా ప్రతిహార డైనస్టీ? ఈ గుర్జరా ప్రతిహార డైనస్టీకి ఫౌండర్ ఎవరు అని అడుగుతున్నారు. హియర్ ద ఫౌండర్ ఈజ్ నాగభట్ట వన్ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ద గుర్జరా ప్రతిహార డైనస్టీ. ఓకే ఈ గుర్జరా ప్రతిహార డైనస్టీకి క్యాపిటల్ ఎక్కడ మనకి? అవంతి ఉజ్జయిన్. ఇట్ ఈస్ ద క్యాపిటల్ రీజియన్. ఈ గుర్జరా ప్రతిహార ఏదైతే ఉన్నదో ఇది మనకి మాల్వా రీజియన్లోకి వస్తుంది అనమాట. మాల్వా రీజియన్. ఇక్కడ అవంతి ఉజ్జయిన్ ఏదైతే ఉన్నదో ఇది వాళ్ళకి క్యాపిటల్. ఇది ఎవరు మనకి ఫౌండ్ చేసింది? నాగభట్ట 1. ఓకే నెక్స్ట్ డెమిట్రియస్, ఏ బ్యాక్ట్రియన్ గ్రీక్ రూలర్ కేమ్ ఇన్ టు కాన్ఫ్లిక్ట్ విత్. డెమిట్రియస్ అనే పర్సన్ ఏ పర్టికులర్ టైం పీరియడ్లోని ఇక్కడ ఆయన ఎదురుపడ్డారు అంటే ఏ కింగ్కి ఎగెనెస్ట్గా వెళ్ళారు ఫైట్ చేయడానికి అని అడుగుతున్నారు. హియర్
నహాపన, హర్ష, సిముక అండ్ పుష్యమిత్ర. హియర్ ద ఆన్సర్ ఈజ్ పుష్యమిత్ర శుంగ. ఓకే, పుష్యమిత్ర శుంగ. యాక్చువల్గా ఏంటి అని అంటే ఈ డెమిట్రియస్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈయన మనకి చంద్రగుప్త మౌర్య టైం ఉన్నది కదా, అంటే ఏదైతే మౌర్యన్ ఎంపైర్ టైం ఉన్నదో ఆ మౌర్యన్ ఎంపైర్ టైం నుంచి ఆయన మనకి స్టార్ట్ చేస్తూ ఉంటారనమాట. అంటే వాళ్ళ గ్రీక్స్ ఎవరైతే ఉన్నారో అలెగ్జాండర్ ద గ్రేట్ వీళ్ళందరూ కూడా చంద్రగుప్త మౌర్య ఉన్న టైంలోనే వస్తారనమాట. తర్వాత వాళ్ళ అడ్వాన్స్మెంట్స్ అన్నీ కూడా కొనసాగించడానికి తర్వాత జనరేషన్ కూడా వస్తుంది. ఎవరున్న టైంలో మనకి కాన్ఫ్లిక్ట్ ఎదురవుతుంది అని అంటే ఇక్కడ మనకి పుష్యమిత్ర శుంగ ఉన్న టైంలోని ఈ పర్టికులర్ డెమిట్రియస్కి కాన్ఫ్లిక్ట్ అనేది ఎదురవుతుంది అనమాట. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, ద హోమ్ రూల్ మూమెంట్. ఇందాక మనం చెప్పాం కదా ఎవరు స్టార్ట్ చేశారో, ఎవరు? బాల గంగాధర్ తిలక్. ఇది మనకి ఎప్పుడు 1916లో హోమ్ రూల్ మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ఇన్ ఇండియా. లాంచ్డ్ డ్యూరింగ్ ద వరల్డ్ వార్ 1. యాక్చువల్గా మనకి వరల్డ్ వార్ 1 ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది? 1914 నుంచి 1918 వరకు జరిగింది అనమాట వరల్డ్ వార్ 1. ఎయిమ్డ్ టు అటైన్ సెల్ఫ్ గవర్నమెంట్ విత్ ఇన్ ద బ్రిటిష్ ఎంపైర్. విచ్ 2 ప్రామినెంట్ లీడర్స్ వర్ అసోసియేటెడ్ విత్ స్టార్టింగ్ దిస్ మూమెంట్? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. ఎవరెవరు? ఒకటి బాల గంగాధర్ తిలక్ అని తెలుసు, ఇంకొకటి యానీ బీసెంట్ అండ్ బాల గంగాధర్ తిలక్ స్టార్టెడ్ హోమ్ రూల్ మూమెంట్ ఇన్ ద ఇయర్ 1916. యానీ బీసెంట్ ఎక్కడ మొదలు పెట్టారు అని అంటే షీ హ్యావ్ స్టార్టెడ్ దిస్ మూమెంట్ ఇన్ ద ఏరియా ఆఫ్ మద్రాస్లో స్టార్ట్ చేశారు. బాల గంగాధర్ తిలక్ అయితే మనకి కర్ణాటక, మహారాష్ట్ర అండ్ సెంట్రల్ ప్రొవిన్సెస్లోని ఆయన స్టార్ట్ చేశారనమాట. ఓకే, ఎవరైతే యానీ బీసెంట్ ఉన్నారో షీ ఈజ్ ద ఫస్ట్ విమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఈవిడికి ఇండియన్ ప్రెసిడెన్సీ ఎప్పుడు ఇచ్చారు? షీ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ ద ఇయర్ 1917. ఆవిడ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ప్రెసిడెంట్ కింద 1917లో పనిచేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఈవిడ న్యూ ఇండియా అండ్ కామన్వెల్త్ అనే న్యూస్ పేపర్స్ కూడా రాశారనమాట. నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ డిడ్ గోవా బికేమ్ ద క్యాపిటల్ ఆఫ్ ద పోర్చుగీస్ కమర్షియల్ ఎంపైర్ ఇన్ ఇండియా? యాక్చువల్గా మనకి పోర్చుగీస్ నుంచి ఫస్ట్ వచ్చిన పర్సన్ ఎవరు? వాస్కోడి గామా. ఈయన మనకి ఎప్పుడు ఇండియాకి విజిట్ చేస్తారు? ఎప్పుడే వస్తారు ఈయన ఇండియాకి? 1498లో వస్తారు. అంటే 1410 అనేది మనకి ఆన్సర్ కాదు, కామన్ సెన్స్తో కూడా పెట్టచ్చు ఈ ఇన్ఫర్మేషన్ తెలిస్తే. నెక్స్ట్ 1390 కూడా ఆన్సర్ కాదు. అయితే ఏమవ్వాలి? 1530 అవ్వాలి, 1659 అవ్వాలి. మనకి ఇందాక 1606లోని పెటాపులిలోని డచ్ వాళ్ళు వచ్చారని చెప్పాం కదా. సో అంటే ఇక్కడ మనకి అడ్వాన్స్ అయిపోయింది ఇది. ఓకే, సో 1498కి ఏది దగ్గరగా ఉంది? 1530. ఓకే, సో వాళ్ళు ఇక్కడ గోవాలోని కమర్షియల్ క్యాపిటల్ కింద వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నారనమాట. ఇన్ విచ్ ఇయర్ డిడ్ గోవా బికమ్ ద క్యాపిటల్ ఆఫ్ ద పోర్చుగీస్ కమర్షియల్ ఎంపైర్? ఇప్పుడది 1530లో వాళ్ళు ఇక్కడ కమర్షియల్ క్యాపిటల్ అనేది దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ రిగార్డింగ్ ద మెటీరియల్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ యూజ్డ్ ఫర్ అశోకన్ పిల్లర్స్ ఉంటాయి కదా మనకి, రాక్ ఎడిక్ట్స్ అవన్నీ అంటాం కదా. ఏ పర్టికులర్ మెటీరియల్ వాడారు? దే హ్యావ్ యూజ్డ్ స్టోన్ అనే దాన్ని వాడారు. అందులో కూడా ముఖ్యంగా చూనార్ స్టోన్, ఈ చూనార్ శాండ్ స్టోన్ అనేది ఎక్కువ వాడారు అనమాట. చూనార్ శాండ్ స్టోన్ ఇది మనకి ముఖ్యంగా ఎక్కడ దొరుకుతుంది? ఉత్తరప్రదేశ్లో దొరుకుతుంది అనమాట. ఈ చూనార్ స్టోన్ వాడే మనకి ఇక్కడ అశోకన్ పిల్లర్స్ అన్నీ కూడా మనకి కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఓకే, నెక్స్ట్, వాట్ వాజ్ ద మెయిన్ ఫోకస్ ఆఫ్ ద అలీగర్ మూమెంట్? ఈ అలీగర్ మూమెంట్ యొక్క మెయిన్ ఫోకస్ ఏంటి అని అంటున్నారు. హియర్ అలీగర్ మూమెంట్ అనేది మనకి స్టార్ట్ చేసిన పర్సన్ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ఈయనే ఆంగ్లో మొహమ్మదియన్ ఓరియంటల్ కాలేజ్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దేనికోసం ఎస్టాబ్లిష్ చేశారనంటే ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళు కంప్లీట్ వెస్ట్రన్ ఎడ్యుకేషన్, ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో దే హ్యాస్ టు మెయిన్లీ ఫోకస్ ఆన్ ద వెస్ట్రన్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీలో డెవలప్మెంట్స్, వెస్ట్రన్ ఎడ్యుకేషన్ని వాళ్ళు పెంపొందించుకొని ఇక్కడ ఉండాలి అనే పాయింట్తోని 1875లోని ఇక్కడ ఈ పర్టికులర్ ఆంగ్లో మొహమ్మదియన్ ఓరియంటల్ కాలేజ్ అనేది స్టార్ట్ చేశారు. దీన్నే ఫర్దర్గా ఏమని పిలిచారు అంటే అలీగర్ యూనివర్సిటీ అని పిలిచారనమాట. ఓకే, దేనికోసం స్టార్ట్ చేశారు? మోడర్న్ ఎడ్యుకేషన్ అమాంగ్ ముస్లిమ్స్ కోసం స్టార్ట్ చేశారు. దీన్నే మనం ఏమనంటాం? అలీగర్ యూనివర్సిటీ అని కూడా పిలుస్తాం. నెక్స్ట్, June 23rd షిఫ్ట్ 2 పేపర్లో ఏ క్వశ్చన్స్ వచ్చాయో చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మూమెంట్స్ దో ఇనీషియల్లీ రిలీజియస్ ఇన్ నేచర్ లేటర్ ఇవాల్వ్డ్ ఇంటూ ఏ పీజెంట్ మూమెంట్? అంటే ఫస్ట్ ఏంటి? రిలీజియస్ మూమెంట్ కింద స్టార్ట్ అయ్యి తర్వాత పీజెంట్ మూమెంట్ కింద మారిందని అంటున్నారు.
అండర్ ద లీడర్షిప్ ఆఫ్ దూదు మియా సన్ ఆఫ్ హాజీ షరియాతుల్లా. ఓకే, ఈ పర్టికులర్ మూమెంట్ ఏంటి అని అంటే దట్ ఈజ్ ఫరాజాయ్ మూమెంట్. యాక్చువల్గా ఈ మూమెంట్ అనేది ఈ పర్టికులర్ హాజీ షరియతుల్లా ఎవరైతే ఉన్నారో ఆయన స్టార్ట్ చేసేటప్పుడు ఇక్కడ ఈ మూమెంట్ అనేది ఎలా మొదలైంది అని అంటే, ఏదైతే మనకి ఖురాన్ ఉన్నదో, ఖురాన్ అండ్ హాదిత్, ఇందులోని ఈ పర్టికులర్ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా ఇస్లాం పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సక్రమంగా ఫాలో అవ్వట్లేదు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని, దాన్ని మళ్ళీ మనం రివైవ్ చేయాలి అనే దానికోసం ఈ ఫరాజాయ్ మూమెంట్ అనేది స్టార్ట్ చేశారు. ఓకే, తర్వాత ఇదే మూమెంట్ దూదు మియా వచ్చిన టైంలో ఏం జరిగింది అని అంటే, ఇక్కడ మనకి ఈ పర్టికులర్ మూమెంట్ కంప్లీట్గా ఒక పీజెంట్ మూమెంట్, అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎక్కువ అవ్వడం వల్ల ఒక పీజెంట్ మూమెంట్ కింద కూడా ఈ మూమెంట్ని స్టార్ట్ చేశారనమాట. ఓకే, నెక్స్ట్ in 1610 the Dutch established a factory in which of the following places which later become the headquarters of the Dutch Directorate for the Coromandel region. ఓకే, అది ఎక్కడ స్టార్ట్ చేశారు? పులికాట్లో స్టార్ట్ చేశారనమాట. పులికాట్లోని వీళ్ళు ఒక ఫ్యాక్టరీ స్టార్ట్ చేశారు. అదే మనకి ఇక్కడ ఫ్యాక్టరీ నేమ్ ఏంటి? ఫ్యాక్టరీ గెరాల్డ్. ఆ ఫ్యాక్టరీ పేరు గెరాల్డ్ ఫ్యాక్టరీ అనే దాన్ని స్టార్ట్ చేశారనమాట పులికాట్లో. ఓకే, నెక్స్ట్ హూ హ్యాండిల్డ్ జుడిషియల్ మ్యాటర్స్ ఎవరు హ్యాండిల్ చేశారని అడుగుతున్నారు అక్కడ. ఇన్ ప్రొవిన్సెస్ డ్యూరింగ్ ద గుప్తా ఎంపైర్లోని జుడిషియల్ మ్యాటర్స్ అనే వాటిని డీల్ చేసిన పర్సన్స్ ఎవరు? ఉపారిక అనే పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జుడిషియల్ మ్యాటర్స్ ప్రొవిన్సెస్లోని డీల్ చేశారనమాట గుప్తా ఎంపైర్లో. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ ద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్? మనకి టోటల్గా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వీటినే మనం ఆర్టీసీ అని అంటాం. ఈ ఆర్టీసీలు మొత్తం 3 అయ్యాయి. ఎప్పటి నుంచి మొదలైంది? 1930 నుంచి మొదలయ్యి 1931, 1932. ఓకే, ఇందులో ఇంపార్టెంట్ ఏంటి అని అంటే మన ఇండియాకి సంబంధించి కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్గా ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు అనేవి జరిగాయి. ఇందులో భాగంగా మన ఇండియా నుంచి ముఖ్యంగా ఏ పార్టీ పాల్గొన్నది? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఓకే, ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కూడా ఎప్పుడు పాల్గొన్నది అని అంటే సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో మాత్రమే పాల్గొన్నది. ఎవరు వెళ్ళారు అప్పుడు? మహాత్మా గాంధీ వెళ్ళారు. ఓకే, మొత్తం 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లకి అటెండ్ అయిన పర్సన్ అయితే బిఆర్ అంబేద్కర్. చాలా ఇంపార్టెంట్. ఓన్లీ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి మాత్రమే మహాత్మా గాంధీ వెళ్ళారు అనమాట, త్రూ ఆన్ ద బిహాఫ్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఓకే, ఈ 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ మన ఇండియన్ కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ మీద భాగంగా వీళ్ళు ఈ కాన్ఫరెన్స్లు అనేవి జరిపారు. ఓకే, ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడో చూడండి. ద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ వర్ హెల్డ్ టు డిస్కస్ కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్, అబ్సల్యూట్లీ ట్రూ, అండ్ ఇండియాస్ ఫ్యూచర్ గవర్నమెంట్ అండర్ బ్రిటిష్ రూల్. ఎస్, కరెక్టే. నెక్స్ట్, Mahatma Gandhi attended only the second round table conference in 1931. So both A and B are true. Okay, next, the last ruler of the Shunga dynasty లోని లాస్ట్ రూలర్ ఎవరు అని అడుగుతున్నారు. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, మౌర్యన్ ఎంపైర్, నెక్స్ట్ అలాగే షుంగా డైనెస్టీ, నెక్స్ట్ అలాగే కాన్వా డైనెస్టీ. ఓకే, ఇక్కడ మౌర్యన్ ఎంపైర్ ఏదైతే ఉన్నదో ఫస్ట్ మనకి స్టార్ట్ చేసింది చంద్రగుప్త మౌర్య. ఈయన ఫస్ట్ పర్సన్. నెక్స్ట్ అదే మౌర్యన్ ఎంపైర్లోని లాస్ట్ పర్సన్ ఎవరు? బృహదర్త ఈజ్ ద లాస్ట్ పర్సన్. బృహదర్తాని ఓడించింది ఎవరు అని అంటే ఈయన దగ్గర పనిచేసే మినిస్టర్ ఎవరు? పుష్యమిత్ర శుంగ. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఎవరు? డెమిత్రియస్ వచ్చాడు అని చెప్పి ఈ పర్టికులర్ కాన్ఫ్లిక్ట్ అయిన టైంలోనే డెమిత్రియస్ ఎంటర్ అవుతారనమాట, పుష్యమిత్ర శుంగ. ఓకే, ఇందులోని లాస్ట్ పర్సన్ ఎవరు అని అంటే దేవభూతి. శుంగా డైనస్టీలోని దేవభూతి అనే పర్సన్ లాస్ట్ పర్సన్ అనమాట. ఈయన్ని ఎవరు ఓడిస్తారు? వాసుదేవ కాన్వా అంటే కాన్వా డైనస్టీ అనేది మొదలవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ ఏమడుగుతున్నాడు? ద లాస్ట్ రూలర్ ఆఫ్ ద శుంగా డైనస్టీ ఎవరు? దేవభూతి ఈజ్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ ద శుంగా డైనస్టీ. నెక్స్ట్, June 23rd, Shift 1 పేపర్. బ్రిటిష్ ల్యాండ్ రెవెన్యూ పాలసీస్ వర్ డీప్లీ ఎక్స్ప్లాయిటేటివ్. అబ్సల్యూట్లీ కరెక్ట్ అది. Under which system were landlords required to pay a fixed revenue regardless of crop yield? ఇందాక మనం మాట్లాడుకున్నాం పర్మనెంట్ సెటిల్మెంట్ ఆఫ్ బెంగాల్, దాన్ని ఏమని పిలుస్తాం? జమీందారీ సిస్టమ్. ఇది ఏ టైంలో వచ్చింది మనకి? చార్టర్ యాక్ట్ 1793. ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై లార్డ్ కార్న్వాలిస్ ఇంట్రడ్యూస్డ్ పర్మనెంట్ సెటిల్మెంట్ ఆఫ్ బెంగాల్ అని అయినా అనొచ్చు, లేదా జమీందారీ సిస్టమ్ అయినా అనొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్, which prominent Indian freedom fighter was imprisoned in Mandalay jail, Burma? ఇందాక చెప్పాం కదా ఎవరు? బాలగంగాధర్ తిలక్. ఇక్కడే గీతా రహస్య అనే బుక్ కూడా ఆయన రచిస్తారనమాట. నెక్స్ట్, which of the following tribal communities
వాజ్ ప్రైమరీలీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద చువర్ రెబిలియన్ ఇన్ ద జంగల్ మహల్స్ రీజియన్. ఏ ట్రైబల్ కమ్యూనిటీ ముఖ్యంగా పార్టిసిపేట్ చేసింది అని అంటే ఇట్ ఈస్ బూమ్జీ ట్రైబల్ కమ్యూనిటీ ఇన్ ద చువర్ రెబిలియన్. ఓకే, చువర్ రెబిలియన్లోని ముఖ్యంగా మనకి ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరు అని అంటే రఘునాథ్ మహాతో. ఇంకొక వెరీ ప్రామినెంట్ పర్సనాలిటీ ఈజ్ దూర్జన్ సింగ్. ఇది మనకి 1867 నుంచి మొదలవుతుంది అనమాట. ఇది ఇంకా అలాగే కొనసాగుతూ ఉంటుంది. పీక్ పాయింట్కి ఎప్పుడు వెళ్తుంది అని అంటే 1898లోని పీక్ పాయింట్కి వెళ్ళేటప్పుడు దూర్జన్ సింగ్ అనే పర్సన్ ఉంటారనమాట. చువర్ రెబిలియన్ అనేది ఏ కమ్యూనిటీ స్టార్ట్ చేస్తారు? బూమ్జీ కమ్యూనిటీ స్టార్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్, ద చైనీస్ ట్రావెలర్ హూ విజిటెడ్ హర్సాస్ కోట్. ఇందాక చెప్పాం కదా, ఎవరు వచ్చారు? హ్యూయన్ సాంగ్ ఈజ్ ద పర్సన్ హూ విజిటెడ్ హర్సాస్ కోట్. ఓకే, నెక్స్ట్, ద ఫేమస్ బిల్డింగ్ కుతుబ్ మినార్ హ్యాస్ బీన్ బిల్ట్ అండర్ విచ్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్? కుతుబ్ మినార్ ఉంది కదా, యాక్చువల్గా ఏంటి అని అంటే ఏ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనే దానికన్నా ముందు ఈ కుతుబ్ మినార్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన పర్సన్ ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. ఓకే, తర్వాత ఈయన చనిపోతారనమాట. ఈయన చనిపోయిన తర్వాత ఆయన అల్లుడు షంషుద్దీన్ ఇల్టుట్మిష్ ఈయన చాలా మట్టుకు కంప్లీట్ చేస్తారనమాట. అంటే 3/4 ఆఫ్ ద వర్క్ అంతా ఇతను కంప్లీట్ చేసేస్తారు. కంప్లీట్గా ఎప్పుడు అవుతుంది అని అంటే ఫిరోజ్ షా తుగ్లక్ ఈయన ఒక 2 స్టోరీస్ మీదన కట్టిన తర్వాత కంప్లీట్ అవుతుంది అనమాట కుతుబ్ మినార్ అనేది. స్టార్టెడ్ బై కుతుబుద్దీన్ ఐబక్, మ్యాక్సిమం ఆఫ్ ద వర్క్ కంప్లీటెడ్ బై షంషుద్దీన్ ఇల్టుట్మిష్, హోల్ కంప్లీట్ కుతుబ్ మినార్ ఎంత కంప్లీట్ అయింది? ఫిరోజ్ షా తుగ్లక్. ఓకే, ఈ పర్టికులర్ది ఏ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అని అంటున్నారు కదా, ఇట్ ఈస్ మామ్లుక్ స్టైల్. ఎందుకనంటే ఈ స్లేవ్ డైనెస్టీ అని అంటున్నాం కదా, ఢిల్లీ సుల్తానేట్లో ఫస్ట్ డైనెస్టీ అని మనకి స్లేవ్ డైనెస్టీ, దీన్నే మనం మామ్లుక్ డైనెస్టీ అని కూడా అంటాం అనమాట. మామ్లుక్స్ అంటే ఏం కాదు, దే ఆర్ ద స్లేవ్స్. ఓకే, ఇది మామ్లుక్ స్టైల్లో కట్టించారు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేవ్స్ కంటైన్ రాక్ కట్ పెయింటింగ్స్ డేటింగ్ బ్యాక్ టు ద స్టోన్ ఏజ్ ఎరా? అంటే పేలియోలిథిక్ ఏజ్, మీసోలిథిక్ ఏజ్, అంటే 10,000 సంవత్సరాల క్రితం ఉన్నది ఏ పర్టికులర్ రాక్ కట్ కేవ్ పెయింటింగ్స్ అనేవి ఎక్కడ దొరికాయి అని అంటే ఇట్ ఈస్ ఇన్ ద భీంబేట్కా కేవ్స్లో ఉంటుంది అనమాట. ఈ భీంబేట్కా కేవ్స్ అనేది ఎక్కడ ఉంటుంది? ఇట్ ఈస్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ ద మధ్యప్రదేశ్ ఓన్లీ. ఎక్కడిది? రైసన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్లోని ఈ భీంబేట్కా కేవ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇక్కడ మనకి పురాతన కాలంలో అంటే ఒక 10,000 సంవత్సరాల క్రితం పెయింటింగ్స్ అనేవి కూడా ఉన్నాయి అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇది మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో కూడా భాగంగా ఉన్నది. ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎస్టాబ్లిష్డ్ ఇట్స్ ఫ్యాక్టరీ ఇన్ పెటాపులి ఆన్ ద నార్త్ కోరమండల్ కోస్ట్? ఆల్రెడీ ఈ క్వశ్చన్ వచ్చింది. ఎప్పుడది? 1606లో ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్, విచ్ ఏన్షియంట్ సివిలైజేషన్స్ ఫ్లరిష్డ్ ఇన్ ద థార్ డెజర్ట్ అబౌట్ 5,000 years ago? సింపుల్, వెరీ ఈజీ క్వశ్చన్. దట్ ఈస్ ఇండస్ వ్యాలీ. ఇండియాలో ఉన్న ఏ సివిలైజేషన్? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉన్నదన్నమాట. ఓకే, నెక్స్ట్, విచ్ డైనెస్టీ రీప్లేస్డ్ ద సుంగాస్ ఇన్ ద మగధ? ఎవరు రీప్లేస్ చేశారు? ఇందాక చెప్పాం కదా, దేవభూతి అనే పర్సన్ని ఎవరు? కాన్వా డైనెస్టీలో వాసుదేవ కాన్వా అనే పర్సన్ ఓడిస్తారనమాట. నెక్స్ట్, విచ్ రివర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ మొహంజొదారో సైట్? ఏ రివర్? ఇండస్ రివర్. అందుకే మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని కూడా అంటున్నాం అనమాట. హరప్ప అండ్ మొహంజొదారో ఏ రివర్స్ దగ్గర ఉంటుంది? ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ఇండస్ రివర్. ఓకే, నెక్స్ట్, విచ్ మోడరేట్ లీడర్ ఆఫన్ రిఫర్డ్ టు యాజ్ ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా బికమ్ ద ఫస్ట్ ఇండియన్ ఎలెక్టెడ్ టు ద బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్ అండ్ హెల్ప్డ్ షేప్ ఆఫ్ ద ఎర్లీ నేషనలిస్ట్ మూవ్మెంట్? ఎవరతను? గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని మనం అనేది దాదాబాయి నౌరోజీ. ఈయన చాలా చాలా ఇంపార్టెంట్ పర్సనాలిటీ అనమాట. ఈజ్ ద సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, అలాగే ఈయన డ్రెయిన్ ఆఫ్ వెల్త్, ఏంటది? డ్రెయిన్ ఆఫ్ వెల్త్ అనే థియరీని కూడా రాస్తారు. డ్రెయిన్ ఆఫ్ వెల్త్ థియరీ. దిస్ థియరీ వాజ్ రిటన్ బై దాదాబాయ్ నౌరోజీ. ఇంకొక పర్టికులర్ బుక్, పోవర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. ఇట్ వాజ్ రిటన్ బై ఎవరు? దాదాబాయ్ నౌరోజీ. అలాగే ఈయన ఒక ఫోర్ట్నైట్లీ వీక్లీ అంటాం కదా, ఫోర్ట్నైట్లీ అంటే 15 daysకి ఒకసారి వస్తుంది అనమాట. అది రస్త్ గుఫ్తార్ అనే ఒక ఫోర్ట్నైట్లీ వీక్లీ కూడా ఆయన రచించారు. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దాదాబాయి నౌరోజీ. అతన్ని ఏమని అంటాం?
గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ ఏ ప్రొవిజన్ ఆఫ్ ద రౌలత్ యాక్ట్? రౌలత్ యాక్ట్లోని ఏది ప్రొవిజన్ కాదు అని అడుగుతున్నారు. విచ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ద బ్రిటిష్ గవర్నమెంట్ టు కర్బ్ పొలిటికల్ డిసెంట్ ఇన్ ఇండియా. యాక్చువల్గా ఈ రౌలత్ యాక్ట్ అనేది మనకి ఎప్పుడు వస్తుంది? జలియన్ వాలాబాగ్ మసేకర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919. ఓకే, అందులో భాగంగా ఏంటి అని అంటే ఎవరైనా గుంపుగూడిన ఏదైనా సరే గన్నులుగా అంటే ఎవరైతే బ్రిటిష్ పోలీస్ పర్సనల్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఓపెన్ ఆఫర్ ఇస్తారనమాట. మీరు ఏసీహెచ్ఆల్ని జైల్లో పెట్టి చదివి అని చెప్పి మొత్తం అంతా ఇస్తారు. సో అరెస్ట్ వితౌట్ ట్రయల్ ఇది ఉన్నది. సెన్సార్షిప్ ఆఫ్ ప్రెస్ యాక్ట్, ఎస్, సెన్సార్షిప్ ఆఫ్ ప్రెస్ యాక్ట్ అనేది కూడా ఇందులో భాగంగా ఉన్నది రౌలత్ యాక్ట్లోని. ఓకే, మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే రౌలత్ యాక్ట్కి ఇంకొక పేరు ఉంటుంది అనమాట. అదేంటో ఖచ్చితంగా కమెంట్ చేయండి, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రౌలత్ యాక్ట్ ఎప్పుడు మనకి ఇంట్రడ్యూస్ చేశారు? ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఇయర్ 1919. ఓకే, రిస్ట్రిక్షన్స్ ఆన్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఈ పర్టికులర్ పాయింట్ అనేది ఉండదు. సో మనకి ఆన్సర్ ఏంటి? రెస్ట్రిక్షన్స్ ఆన్ ద ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, అరెస్ట్ ఆఫ్ పొలిటికల్ లీడర్స్ వితౌట్ వారెంట్స్. ఎస్, ఇది కూడా ఇందులో భాగంగానే ఉంటుంది అనమాట. నెక్స్ట్, which of the following acts allowed the crown to take over governance from the ఈస్ట్ ఇండియా కంపెనీ? మనకి కంపెనీ రూల్, క్రౌన్ రూల్ అని రెండు ఉంటాయని చెప్పాం కదా. వన్ ఈజ్ కంపెనీ రూల్, సెకండ్ వన్ ఈజ్ క్రౌన్ రూల్. క్రౌన్ రూల్ అంటే కంప్లీట్గా బ్రిటిష్ గవర్నమెంట్, అంటే కంపెనీ రూల్ కూడా ఇప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో బ్రిటిష్ పార్లమెంట్ అండర్లోని ఇండియాను రూల్ చేసే బాధ్యత కంపెనీ తీసుకుంటుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1773 నుంచి 1857 వరకు కూడా కంపెనీ రూల్ కొనసాగుతుంది. ఎప్పుడైతే కంపెనీ అనేది కంప్లీట్గా ఇంకా వాళ్ళకి చేత కావట్లేదు ఇండియాని కరెక్ట్గా రూల్ చేయడం, వీళ్ళని టేక్ ఓవర్ చేసుకుంటారనమాట. ఎప్పుడది? 1858లోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనే దాన్ని ప్రవేశపెట్టి అప్ టు 1947 క్రౌన్ రూల్ మనకి ఇక్కడ ఇండియాలో కొనసాగుతుంది అనమాట. అకార్డింగ్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 ప్రకారం మనకి కంపెనీ రూల్ నుంచి క్రౌన్ రూల్కి ట్రాన్స్ఫర్ అవుతుంది, పవర్ షిఫ్ట్ అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్, జ్యోతిబా పూలే వాజ్ రిమెంబర్డ్ ఆన్ హిస్ బర్త్ యానివర్సరీ ఆన్ 11th April 2025 ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రిబ్యూషన్స్ టు ఇండియన్ సొసైటీ? ఆయన ఏ కంట్రిబ్యూషన్స్ చేశారో చూద్దాం. రైటింగ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ 100% కాదు, లాంచింగ్ ఇండియాస్ ఫస్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ కాదు, లీడింగ్ 1857 రివోల్ట్ కాదు, ఫౌండింగ్ ద ఫస్ట్ గర్ల్స్ స్కూల్ ఇన్ ఇండియా. హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ ద ఫస్ట్ గర్ల్స్ స్కూల్ ఇన్ ఇండియా. అలాగే జ్యోతిబా పూలే అనగానే మన మైండ్లోని ఒక పర్టికులర్ యాంటీ క్యాస్ట్ మూమెంట్ ఏంటది? సత్యశోధక్ సమాజ్. సత్యశోధక్ సమాజ్, ఈ యాంటీ క్యాస్ట్ మూమెంట్ అనే దాన్ని కూడా ఈయన స్టార్ట్ చేశారనమాట. ఓకే, ఎవరు? జ్యోతిబా పూలే. అలాగే ఫస్ట్ గర్ల్స్ స్కూల్ కూడా స్టార్ట్ చేశారు. అలాగే ఆయన ఒక బుక్ రాస్తారు, దాని పేరే గులాంగిరి. గులాంగిరి ఈజ్ ద బుక్ రిటన్ బై జ్యోతిబా పూలే. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్, హూ డిఫీటెడ్ హర్షవర్ధన ఆన్ ద నర్మదా రివర్ ఫ్రాంటియర్? నర్మదా రివర్ ఫ్రాంటియర్ దగ్గర హర్షవర్ధన, ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్నాం కదా, వర్ధన డైనస్టీకి చెందిన పర్సన్ హర్షవర్ధన. ఓకే, బాణభట్ట అనే కోర్టు పోయిట్ ఉంటారని ఎవరు ఓడిస్తారు అతన్ని? పులకేశింటు. ఈ పులకేశింటు ఎవరు? చాళుక్య కింగ్ అనమాట. చాళుక్య, ఇందులో చాళుక్యాస్ ఆఫ్ బదామీకి చెందిన పర్సన్. బదామి అనే ప్లేస్ ఉంటుంది కదా, బదామీలోని బదామి చాళుక్యాసికి చెందిన పులకేశింటు ఎవరైతే ఉన్నారో ఆయన హర్షవర్ధనను ఓడిస్తారనమాట. పుష్యభూతి డైనస్టీని ఎండ్కి తీసుకొని వస్తారు. నెక్స్ట్, ద ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ వాజ్ సబ్జెక్టెడ్ టు డిస్క్రిమినేటరీ ట్రేడ్ ప్రాక్టీసెస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాలసీస్ హార్మ్డ్ ద ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అండర్ బ్రిటిష్ రూల్? వాళ్ళు ఏం చేశారు? మన ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీని కంప్లీట్గా కొల్లగొట్టడానికి మన ఇండియా నుంచి బ్రిటన్కి పంపించిన ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో దాని మీద హెవీ డ్యూటీస్ అనేవి వేయడం మొదలుపెట్టారనమాట. అదే మన ఇండియాకి చాలా పెద్ద తగిలింది టెక్స్టైల్ ఇండస్ట్రీ మీద. సో ఇంపోజిషన్ ఆఫ్ ద హెవీ డ్యూటీస్ ఆన్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ టు బ్రిటన్. ఓకే, నెక్స్ట్, June 21st, shift to paper. The Badami caves in Karnataka have been built by which of the following rulers? ఇందాకలే చెప్పాం బదామి చాళుక్యాస్ అని అన్నాం కదా, చాళుక్యాస్ ఆఫ్ బదామి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే కళ్యాణి చాళుక్యాస్, మనకి చాళుక్యాస్ ఏవైతే ఉన్నాయో టోటల్గా మనకి 3 ఉంటాయి. ఒకటి బదామి చాళుక్యాస్, నెక్స్ట్ ఈజ్ కళ్యాణి చాళుక్యాస్, థర్డ్ ఈజ్ వటాపి చాళుక్యాస్. ఓకే, ఈ 3 ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, హంగర్ స్ట్రైక్ యాజ్ అ వెపన్ వాజ్ యూజ్డ్ ఫర్ ద ఫస్ట్ టైం బై మహాత్మా గాంధీ డ్యూరింగ్ విచ్ స్ట్రగుల్? ఆమరణ నిరాహార దీక్ష అంటే ఇంకా ఏమీ తినకుండా చచ్చిపోవడానికైనా రెడీ అన్న స్ట్రైక్ని ఆయన ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్లో స్టార్ట్ చేస్తారనమాట. ఇది మనకి 1918లో స్టార్ట్ అవుతుంది.
అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్ అనేది. ఇది ఏంటి అని అంటే ఆ టైంలో మనకి వరల్డ్ వార్ వరల్డ్ వార్ 1 జరుగుతున్నది. ఆ క్రమంలోనే ఇండియాలోని ప్లేగ్ అనే వ్యాధి వస్తుంది అనమాట. ఆ ప్లేగ్ వ్యాధి రావడం వల్ల వర్కర్స్ ఎవరైతే ఉంటారో వర్కర్స్కి ఖచ్చితంగా జీతాలు పెంచడం అనేది ఉండకుండా వాళ్ళకి ఏంటి అని అంటే 35% ఆఫ్ ద ట్యాక్స్ ఏదైతే ఉంటుందో అది కట్టే విధంగా కూడా ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ క్రమంలో చూసుకుంటే ఇన్ఫ్లేషన్ కూడా పెరిగిపోతుంది. జీతము పెంచక ఇన్ఫ్లేషన్ పెరిగిపోతే వాళ్ళకి వచ్చే డబ్బులతో వాళ్ళు తినగలరా? తినలేరు కదా. సో అందుకనే ఇక్కడ మనకి అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్లోని మహాత్మా గాంధీ ఏంటిది హంగర్ స్ట్రైక్ అనే దాన్ని స్టార్ట్ చేస్తారన్నమాట ఫర్ ద ఫస్ట్ టైం. ఓకే, డ్యూరింగ్ ద గుప్తా ఎంపైర్ ద టర్మ్స్ చాటా అండ్ బాటా వర్ యూజ్డ్ ఫర్ దేనికోసం వాడతారనంటే దీస్ ఆర్ ద రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ ట్రూప్స్. మన మిలిటరీ ట్రూప్స్ ఏవైతే ఉంటాయో ఈ మిలిటరీ ట్రూప్స్ ప్రకారం ఆర్గనైజ్డ్గా ఉంటారు కదా రెగ్యులర్ మిలిటరీ ట్రూప్స్, అలాగే ఇర్రెగ్యులర్ మిలిటరీ ట్రూప్స్ ఏవైతే ఉన్నాయో. ఇప్పుడు మనకు చూసుకుంటే రిజర్వ్లో కొంతమంది పోలీస్ ఫోర్స్ ఉంచుతాం కదా, అదేవిధంగా ఇక్కడ చాటా బాటా అనే పర్టికులర్ టర్మ్స్ని గుప్తా ఎంపైర్లో వాడతారనమాట. నెక్స్ట్, విచ్ లా పర్మిటెడ్ విడో రీమ్యారేజ్ ఇన్ ఇండియా? విడో రీమ్యారేజ్కి ఏ పర్టికులర్ లా పర్మిట్ చేసింది అని అడుగుతున్నారు. క్వశ్చన్లోనే ఆన్సర్ ఉన్నది హిందూ విడో రీమ్యారేజ్ యాక్ట్ 1856. హిందూ విడో రీమ్యారేజ్ యాక్ట్ 1856. ఈ విడో రీమ్యారేజ్ యాక్ట్ అనేది మనకి ఇంపార్టెంట్. ఎవరు అంటే ఇద్దరు ఫేమస్ పర్సనాలిటీస్. ఒకరు లార్డ్ డల్హౌసీ, ఈయన డ్రాఫ్ట్ చేస్తారు. లార్డ్ క్యానింగ్ ఈజ్ ద పర్సన్ హూ అప్రూవ్డ్ దిస్ పర్టికులర్ యాక్ట్. ఏంటది? హిందూ విడో రీమ్యారేజ్ యాక్ట్. ఇందులో ముఖ్యంగా మన ఇండియాకి సంబంధించిన పర్సన్ ఎవరు ఉంటారు అని అంటే ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. ఓకే, ఈయన గట్టిగా పోరాడతాడనమాట. దేనికోసం? హిందూ విడో రీమ్యారేజ్ యాక్ట్ కోసం. ఎప్పుడిది? 1856లో. నెక్స్ట్, బ్రిజెస్ క్వాదిర్ ద సన్ ఆఫ్ ద డిపోజ్డ్ నవాబ్ వాజిద్ అలీ షా వాజ్ ప్రొక్లైమ్డ్ ద న్యూ నవాబ్ ఆఫ్ ఎ ప్రిన్స్లీ స్టేట్ ఇన్ విచ్ ప్లేస్? ఈ బ్రిజెస్ క్వాదిర్ అనే పర్సన్ మనకి అవధ్ రీజియన్కి చెందిన వాళ్ళు అనమాట. ఇది ఎక్కడ ఉంటుంది? ఇట్ ఈస్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ లక్నో. అవధ్ అనేది మనకి లక్నోలో ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్, ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా ద బిల్ ట్రైబల్ కమ్యూనిటీ ఫౌండ్ ఇన్ లార్జ్ నెంబర్స్? మీకు ఇందాక చెప్పాం బిల్ ట్రైబల్ కమ్యూనిటీ ఎక్కడ ఉంటుంది? ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద మధ్యప్రదేశ్. బిల్ ట్రైబల్ కమ్యూనిటీ ఎక్కువగా ఉన్నది మధ్యప్రదేశ్లో, అలాగే గుజరాత్లో కూడా ఉంటారు, రాజస్థాన్లో కూడా ఉంటారు. నెక్స్ట్, విచ్ సైట్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ ఎలాబొరేట్ డాక్యార్డ్ స్ట్రక్చర్? డాక్యార్డ్ స్ట్రక్చర్ అనగానే మన మైండ్లోకి రావాల్సింది లోతల్ అనేది ఎక్కడ ఉన్నది? మనకి ఇండియాలోని గుజరాత్లో ఉంటుంది అనమాట. సేమ్ అదేవిధంగా డోలవీరా ఉన్నది కదా, ఇది కూడా గుజరాత్లోనే. ఇక్కడ మనకి వాటర్ కన్జర్వేషన్ ఆర్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అయినా అవ్వచ్చు, వాటర్ కన్జర్వేషన్ సిస్టమ్ అయినా సరే ఎక్కడ వెరీ ఇంపార్టెంట్ డోలావీరా అనగానే వాటర్ గుర్తు రావాలి. లోతల్ అనగానే ఏంటది? డాక్యార్డ్, ఆర్టిఫిషియల్ డాక్యార్డ్, ట్రేడింగ్ అనే దానికోసం ఎక్కువగా ఉపయోగించేవారు అనమాట. నెక్స్ట్, June 21st, Shift 1 paper. Which of the following pairs of reform organizations and their founders is correctly matched? Okay, incorrect కాదు, correctly matched అని అంటున్నాడు. బ్రహ్మో సమాజ్, దయానంద సరస్వతి. నో, బ్రహ్మో సమాజ్ was established by రాజా రామ్మోహన్ రాయ్. ఆర్య సమాజ్, దయానంద సరస్వతి. సత్యశోధక్ సమాజ్ ఇందాక చెప్పాం కదా, జ్యోతిబా పూలే. ఇదే మనకు ఆన్సర్. బహుజన్ సమాజ్, బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్, when was the designation of the Governor General of India promoted as Viceroy or Crown's representative? అంటే ఇందాకలా మనం మాట్లాడుకున్నాం కదా 1858 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఒకటి వచ్చింది. దీని ప్రకారమే మనకి పవర్ ట్రాన్స్ఫరింగ్ అనేది జరిగింది. అంటే ఫ్రమ్ కంపెనీ రూల్ టు క్రౌన్ రూల్. సేమ్ అదే విధంగా గవర్నర్ జనరల్ నుంచి వైస్రాయ్ కింద కూడా ఎప్పుడు మారింది? 1858లోనే మారిందనమాట. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ద మౌర్యన్ పీరియడ్ సా ద డెవలప్మెంట్ ఆఫ్ విచ్ స్క్రిప్ట్ ఇన్స్క్రిప్షన్స్? మౌర్యన్ పీరియడ్లోని మనకి ఏ స్క్రిప్ట్? బ్రహ్మీ స్క్రిప్ట్ అనేది ఎక్కువగా మనకి కనబడతాయి అనమాట. ఇన్స్క్రిప్షన్స్ అన్నీ కూడా మనకి అశోకన్ పిల్లర్ ఎడిక్ట్స్ ఉంటాయి కదా, అశోకన్ పిల్లర్ అండ్ రాక్ ఎడిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో భాగంగా ఇక్కడ మనకి బ్రహ్మీ స్క్రిప్ట్స్ అనేవి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఫ్లరిష్డ్ అరౌండ్ ఎప్పుడు? మనకి 2500 నుంచి 1800 BCE వరకు మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఎక్కువగా ఫ్లరిష్ అయిందనమాట. అందులో ముఖ్యంగా క్యాపిటల్ సిటీస్ ఏంటి మనకు బాగా చెప్పేది? హరప్పా అండ్ మొహంజోదారో. విచ్ ప్రిన్స్లీ స్టేట్ వాజ్ రూల్డ్ పర్సనల్లీ బై ద నిజాం అండ్ హ్యాడ్ ద సర్ఫ్కాస్ ఎస్టేట్? ఈ సర్ఫ్కాస్ ఎస్టేట్ అనేది ఒక పెద్ద ఊరు అనమాట, పెద్ద బంగ్లాలాగా ఉంటుంది. అది నిజాం అని అనగానే మనకి మైండ్లోకి ఏం రావాలి? హైదరాబాద్ వాళ్ళు నిజామ్స్ అని అంటారనమాట.
నవాబ్స్ అయితే అవధ్ రీజియన్, నిజాం అయితే హైదరాబాద్ రీజియన్. The Ghadar party established in 1913 in San Francisco aimed to overthrow the British rule in India through revolutionary means. Who was the key founder and ideological leader of the Ghadar party? Lalahar Dayal. Lalahar Dayal is the founder of the Ghadar party. Okay. San Francisco lo establish chesaru. June 20th, shift 3 paper. In which year was English education ఫార్మల్లీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా బై ద బ్రిటిష్? ఓకే, ఇది ఇంపార్టెంట్. ఇది మనకి చార్టర్ యాక్ట్ 1833 ఒకటి ఉంటుంది. ఈ యాక్ట్ ప్రకారం ఏంటి అని అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరున్నారు మనకి, ఈ పోస్ట్ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కింద మార్చారు. ఏమని మార్చారు? గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కింద మార్చారు. అలా వచ్చిన ఫస్ట్ పర్సన్ ఎవరు అని అంటే విలియం బెంటింక్. ఈయన్నే ఏమని పిలుస్తామనంటే హీఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అని పిలుస్తాం. ఎందుకు అని అంటే ఈయన ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ 1835 అనేది ఇంట్రడ్యూస్ చేస్తారు. ఎవరి అండర్లోని? ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ అకార్డింగ్ టు ద మెకలే మినిట్ ఆన్ ఎడ్యుకేషన్ అనే దాన్ని తీసుకొని వచ్చి ఇండియాలోని మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. మెకలే మినిట్స్ అని అంటాం. ఓకే, ఈ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎప్పుడు మనకి స్టార్ట్ అయింది? 1835లో స్టార్ట్ అయింది అనమాట. ఇట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 1835. ఇక్కడ మనకి రికమెండేషన్స్ అన్నీ ఇచ్చింది మెకలే. ఓకే, మెకలే మినిట్స్ అని అంటాం. ఈ ఎవరున్న టైంలోని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఉన్న టైంలో ఇంట్రడ్యూస్ చేశారంటే లార్డ్ విలియం బెంటింక్. ఈయన మనకి ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, మర్చిపోకండి. Which body was established to control all matters of civil and military government of British territories in India? ఏ బాడీని ఏర్పాటు చేశారు? బోర్డ్ ఆఫ్ కంట్రోల్. ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే దాన్ని ఏర్పాటు చేసి ఇందులో టోటల్గా ఒక 6 మెంబర్స్ని అయితే నియమిస్తారనమాట. వీళ్ళు ఎవరిని చూస్తారు? కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు టోటల్గా 24 మెంబర్స్ ఉంటారు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. వీళ్ళు కూడా ఏంటి? వీళ్ళు కంపెనీకి చెందిన షేర్ హోల్డర్స్. దీస్ ఆర్ ద పీపుల్ who are కంపెనీ షేర్ హోల్డర్స్. ఓకే, వీళ్ళందరినీ మానిటర్ చేయడానికి ముఖ్యంగా ఈ 6 మెంబర్స్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేది బ్రిటన్ పార్లమెంట్లో ఉంటారనమాట ఇండియాకి సంబంధించి. ఓకే, నెక్స్ట్ నగారా అప్రైజింగ్, ఏ సిగ్నిఫికెంట్ పీజెంట్ రిబీలియన్ దట్ అక్కర్డ్ ఇన్ ద నగారా ప్రొవిన్స్ ప్రెజెంట్ డే శివమొగ్గ. ఈ శివమొగ్గ అనగానే మనకి ఏం గుర్తు రావాలి? ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద కర్ణాటక రీజియన్. ఓకే, ఆఫ్ ద మైసూర్ కింగ్డమ్ టుక్ ప్లేస్ ఇన్ ఏ ఇయర్లో ఇది జరిగింది అని అంటే 1830 అండ్ 1831 టైంలోని ఈ నగారా అప్రైజింగ్ అనేది జరిగిందనమాట. ఓకే, ద హర్ష ఇన్స్క్రిప్షన్ ఆఫ్ 554 CE మెన్షన్స్ ద రైజ్ ఆఫ్ యజ్ఞవర్మ ఫ్రమ్ విచ్ ప్లేస్? ఏ ప్లేస్లోని యజ్ఞవర్మ అనే పర్సన్ వచ్చారు అని అంటే ఇట్ ఈజ్ గయా. ఈ యజ్ఞవర్మ అనే పర్సన్ ఏ డైనస్టీకి చెందినవాడు అంటే మౌఖారీ డైనస్టీస్. దే బిలాంగ్ టు మౌఖారీ డైనస్టీ. అది హర్ష ఇన్స్క్రిప్షన్ ఏదైతే మనం మాట్లాడుకున్నామో అది 554 CEలోని ముఖ్యంగా గయా ప్లేస్ నుంచి ఈ మౌఖారీ డైనస్టీ అనేది అరేజ్ అయిందనమాట. విచ్ ప్రామినెంట్ ఇండియన్ లీడర్ లెడ్ ద బర్డోలీ సత్యాగ్రహ ఇన్ ద ఇయర్ 1928? బర్డోలీ అనేది గుజరాత్లో ఒక ఫేమస్ ప్లేస్ అనమాట. ఏ మేజర్ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ అగెన్స్ట్ ఇంక్రీజ్డ్ ల్యాండ్ ట్యాక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంక్రీజ్ చేయడం వల్ల బర్డోలీ సత్యాగ్రహ అనేది మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టార్ట్ చేస్తారు. ఈ మూమెంట్ తర్వాతే మనకి సర్దార్ అనే బిరుదును కూడా ఇస్తారనమాట. అది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ద గ్రేట్ బాత్ ఈజ్ లొకేటెడ్ ఎట్ మొహెంజదారోని గ్రేట్ బాత్ అనే దాన్ని కనుగొంటారు. June 20th, shift to paper. What role did Dekus play in igniting early tribal revolts of India? ఈ డీకూస్ అంటే ఎవరు అని అంటే ట్రైబల్ రివోల్ట్ మనకి మొదలవ్వడానికి కారణాలు చెప్పాం కదా. ఒకటి ల్యాండ్ రిలేటెడ్గా వాళ్ళు ఎవరైతే మనకి బ్రిటిషర్స్ ఉన్నారో వాళ్ళు తీసుకున్న అతి దారుణమైన నిర్ణయాలు. ఓకే, సో ఈ ల్యాండ్ ఓనర్స్ కానీ మనీ లెండర్స్ కానీ వీళ్ళందరే మనకి ఈ పర్టికులర్ రివోల్ట్ అనేది స్టార్ట్ అవ్వడానికి ముఖ్యమైన కారణం అనమాట. దేవర్ అవుట్ సైడర్స్ లైక్ ల్యాండ్ లార్డ్స్, మనీ లెండర్స్ అండ్ అఫీషియల్స్ ఎక్స్ప్లాయిటింగ్ ట్రైబల్ కమ్యూనిటీ. వీళ్ళనే డీకూస్ అని అంటారనమాట. వీళ్ళని బేస్ చేసుకొని మనకి ట్రైబల్ రివోల్ట్స్ అన్నీ కూడా మొదలయ్యాయి. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ 1600 through a charter
that granted the exclusive privilege of trading with the area east of the Cape of Good Hope for 15 years. అంటే ఏ పర్టికులర్ ఏరియాలోని మీరు వెళ్ళి రూల్ చేయొచ్చు అని ఏ కంపెనీకి ఇచ్చారు, ఎవరు ఇచ్చారు అని అంటే 1600 టైంలోని ఇట్ వాజ్ గివెన్ బై క్వీన్ ఎలిజబెత్ I. ఎవరు? క్వీన్ ఎలిజబెత్ I. ఓకే, ఈవిడ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఏ ఈస్ట్ ఇండియా కంపెనీకి? బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆర్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని కూడా అంటాం అనమాట. ఎవరికి ఇచ్చారు? ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఒక చార్టర్, అంటే మీరు ఇండియాతో మోనోపోలీ ఆఫ్ ట్రేడ్ అని అంటాం, మీరు తప్ప ఇంకెవరు కూడా బ్రిటిష్ నుంచి ట్రేడ్ అనేది కొనసాగించరు అనే పాయింట్ని ఇచ్చారనమాట. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రైబల్ అప్రైజింగ్స్ డిడ్ నాట్ టేక్ ప్లేస్ ఇన్ 20th century? ఏ పర్టికులర్ ట్రైబల్ అప్రైజింగ్స్ 20th centuryలో టేక్ ప్లేస్ చేయలేదు అని అన్నారు. ఇట్ ఈస్ లూషాయ్ అప్రైజింగ్. లూషాయ్ అప్రైజింగ్ అనేది మనకి మిజోరాం ఏరియాకి సంబంధించి ఇది మనకి 1870sలో జరుగుతుంది అనమాట. అంటే ఇది 19th centuryకి చెందింది. ఓకే, 20th century అంటే 1900sలో జరిగినవన్నీ, మిగిలినవన్నీ కూడా మనకి 20th centuryకి సంబంధించిన ఎక్సెప్ట్ లూషాయ్ అప్రైజింగ్. ఓకే, నెక్స్ట్, వాట్ వాజ్ ద యునిక్ ఫీచర్ ఆఫ్ హరప్పన్ టౌన్ ప్లానింగ్? హరప్పన్ టౌన్ ప్లానింగ్లోని యునిక్ ఫీచర్ ఏంటో అడుగుతున్నాడు. అండర్ గ్రౌండ్ టెంపుల్స్, అసలు టెంపుల్స్ అనేవి అక్కడ మనకు చూడలేదు. సర్క్యులర్ ఫోర్ట్స్, కోటలు మేడలు ఏమీ లేవు. ఇర్రెగ్యులర్ హౌసింగ్ లేఅవుట్, నో, అక్కడ హౌసింగ్ అంతా కూడా ఒక పర్టికులర్ ఫార్మాట్లో జరిగేది. గ్రిడ్ ప్యాటర్న్ స్ట్రీట్స్ అనేవి మనకు ఆన్సర్ అనమాట. ఓకే, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉంటుంది, గ్రిడ్ ప్యాటర్న్ స్ట్రీట్స్ ఉంటే హౌసెస్ అన్నీ కూడా ఒక పర్టికులర్ ఫార్మాట్లో కట్టేసి ఉంటాయి అనమాట. డోలావీరా ఈజ్ ఎ యూనిక్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? చెప్పాం కదా, డోలావీరా అనగానే వాటర్ కన్జర్వేషన్ సిస్టమ్ అనేది గుర్తు రావాలన్నమాట. నెక్స్ట్, June 20th Shift 1 పేపర్, హూ ఈజ్ నోన్ యాజ్ ద మదర్ ఆఫ్ ఇండియన్ రెవల్యూషన్? మదర్ ఆఫ్ ఇండియన్ రెవల్యూషన్ ఫర్ హర్ పయోనీరింగ్ రోల్ ఇన్ ద ఎర్లీ ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్ అండ్ ఫర్ అన్ఫోల్డింగ్ ద ఫస్ట్ వెర్షన్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ ఫ్లాగ్. మన ఫస్ట్ వెర్షన్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ మనం RRR సినిమా కనుక చూస్తే మన ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ ఉంది కదా, ఎల్లో కలరు, రెడ్ కలరు, గ్రీన్ కలర్లో ఉంటుంది, దాని మీద వందే మాత్రం అని కూడా రాసి ఉంటుంది అనమాట. ఆ ఫ్లాగ్ని ఆవిడ స్టూట్గార్ట్, ఇది జర్మనీలో ఉంటుంది అనమాట, స్టూట్గార్ట్ అనే ప్లేస్. ఈ స్టూట్గార్ట్ అనే ప్లేస్లోని ఫస్ట్ టైం మన ఇండియన్ ఒక లేడీ మదర్ ఆఫ్ ఇండియన్ రెవల్యూషన్ అని పిలుచుకుంటాం, ఆవిడ అన్ఫోల్డ్ చేస్తారు. ఎవరావిడ? మేడం బికాజీ కామా. మేడం బికాజీ కామా. ఇక్కడ విజయలక్ష్మి పండిట్ కూడా చాలా ఇంపార్టెంట్. షీ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ విమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఏంటది యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. ఓకే, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి ఆవిడ 8th ప్రెసిడెంట్ కింద వర్క్ చేస్తారు, బట్ ఫస్ట్ ఇండియన్ ప్రెసిడెంట్ కింద ఉంటారు. ఎవరు? విజయలక్ష్మి పండిట్. యానీ బిసెంట్ తెలుసు కదా, హోమ్ రూల్ మూవ్మెంట్ గుర్తు రావాలి. అలాగే షీ ఈజ్ ద ఫస్ట్ విమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సరోజినీ నాయుడు అయితే ఫస్ట్ ఇండియన్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఫస్ట్ గవర్నర్. అలాగే ఆవిడ బర్త్డే రోజు ఏంటది? నేషనల్ విమెన్స్ డే, February 13th చేసుకుంటాం. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫేమస్ రూలర్స్ ఆఫ్ ద శాతవాహన డైనస్టీ? మన బాలకృష్ణ సినిమా గుర్తు రావాలి. ఎవరు అది? గౌతమిపుత్ర శాతకర్ణి. గౌతమిపుత్ర శాతకర్ణి ఈజ్ ద ఫేమస్ రూలర్ ఆఫ్ ద శాతవాహన డైనస్టీ. డ్యూరింగ్ 1886 session, the Indian National Congress in Calcutta, a major demand was raised for simultaneous Indian civil service examination in the England and India. Who presided over this session? మీకు ఇందాక చెప్పాను, దాదాబాయ్ నౌరోజీ గురించి చెప్పాం. హీఈస్ వర్కింగ్ యాజ్ ద ఏంటది? హీ వర్క్డ్ యాజ్ ద సెకండ్ ప్రెసిడెంట్ అని అన్నాం కదా, సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఈయనే మనకి ఈ పర్టికులర్ సెషన్లో, కలకత్తా సెషన్లో ప్రెసైడ్ అయ్యారు. ఫస్ట్ మనకి ఎక్కడ జరిగింది? ఫస్ట్ జరిగింది మనకి బాంబే సెషన్లో. ఓకే, ఇది మనకి 1885లో జరిగింది. ఎక్కడ మనకి ఎవరు కూర్చుంటారని అంటే WC బెనర్జీ. WC బెనర్జీ ఇస్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఓకే, సెకండ్ అయితే మనకి ఎవరు? దాదాబాయ్ నౌరోజీ. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెషన్స్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పాస్డ్ ఏ రెజల్యూషన్ అపోజింగ్ ద ఆర్మ్స్ యాక్ట్ అండ్ ద వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్? ఓకే, ఇది మనకి ఫస్ట్ సెషన్లో జరిగిందనమాట. ఏంటది? 1885 బాంబే. దీనికే WC బెనర్జీ ఈజ్ ద పర్సన్ హూ ప్రిసైడెడ్ ఓవర్ ద సీట్. ఓకే, అది 1885లోని ఆర్మ్స్ యాక్ట్ మీద, అలాగే వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ ఏదైతే జరిగిందో దీని మీద ఎగ్నెస్ట్గా వర్క్ చేశారనమాట. నెక్స్ట్, అశోక అపాయింటెడ్ స్పెషల్ ఆఫీసర్స్ టు స్ప్రెడ్ దమ్మ, నోన్ యాజ్ దమ్మ అనే దాన్ని స్ప్రెడ్ చేయడానికి కొంతమంది స్పెషల్ ఆఫీసర్స్ని ప్రమోట్ చేశారు. ఎవరు? దమ్మ మహామాత్రాస్ అనే పర్సన్స్ని అపాయింట్ చేశారనమాట. నెక్స్ట్, అకార్డింగ్ టు ద చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853 ప్రకారం హౌ మెనీ లెజిస్లేటివ్ మెంబర్స్ వర్ దేర్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ ద గవర్నర్ జనరల్? ఎంతమంది లెజిస్లేటివ్ మెంబర్స్ ఉన్నారంటే టోటల్గా మనకి 12 మెంబర్స్ ఉన్నారనమాట. అంటే
గవర్నర్ జనరల్తో పాటు కమాండర్ ఇన్ చీఫ్ ప్లస్ 4 మెంబర్స్, 4 లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్, వీళ్ళు టోటల్గా 6 మెంబర్స్ అనమాట. ఓకే, వీళ్ళతో పాటు కమిషన్ ఇంకా ఎక్స్పాండ్ చేశారనమాట. ఒక 2 సుప్రీంకోర్టు జడ్జెస్, అలాగే 4 రిప్రజెంటేటివ్స్, టోటల్గా ఎంతమంది ఉన్నారు? 12 మెంబర్స్ అయితే ఉన్నారనమాట. అది చార్టర్ యాక్ట్ 1853లోనే ఉన్న మెంబర్స్. జూన్ 19th షిఫ్ట్ 3 పేపర్, ద రెడ్ షర్ట్ మూవ్మెంట్, దీన్ని మనం కుడాయ్ ఖిద్మత్గర్ అని కూడా అంటాం అనమాట. ఓకే, కుడాయ్ ఖిద్మత్గర్. ఓకే, ఈ రెడ్ షర్ట్ మూవ్మెంట్ అనగానే మనకి ఒక ఇంపార్టెంట్ పర్సనాలిటీ గుర్తు రావాలి. ఎవరతను? ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఓకే, was led by which Indian freedom fighter in the northwest frontier province? He is none other than Khan Abdul Ghaffar Khan. ఇతన్ని ఏమని పిలుస్తాం? he is also known as బచ్చా ఖాన్ అని పిలుస్తాం. అలాగే ఇతన్నే ఫ్రాంటియర్ గాంధీ, ఎందుకంటే ఈయన గాంధీని ఫాలో అవుతారనమాట. నాన్ వాయిలెంట్ మూమెంట్ ఇది, రెడ్ షర్ట్ మూమెంట్ అనేది. వాళ్ళందరూ కూడా రెడ్ షర్ట్స్ అనేవి వేసుకుంటారు, అబ్బాయిలందరూ కూడా. అమ్మాయిలు అయితే బ్లాక్ శారీస్ కట్టుకుంటారనమాట. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఈయన ఎవరు? ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు గెట్ భారతరత్న. ఒక ఫారినర్కి భారతరత్న వచ్చిన ఫస్ట్ పర్సన్ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. నెక్స్ట్, హూ వర్ రాజుకాస్ డ్యూరింగ్ ద మౌర్యన్ పీరియడ్? రాజుకాస్ అంటే ఎవరు అని అంటే దిస్ ఆర్ ద ప్రొవిన్షియల్ అఫీషియల్స్. రాజుకాస్ అంటే ఎవరు? ప్రొవిన్షియల్ అఫీషియల్స్. అంటే మనకి స్టేట్స్ ఉన్నాయి కదా, స్టేట్స్లో వాటిని మనం ప్రొవిన్స్ అని అంటాం. ఆ ప్రొవిన్సెస్కి ఎవరైతే హెడ్స్ ఉంటారో వాళ్ళని ఇక్కడ రాజుకాస్ అని మౌర్యన్ ఎంపైర్లో పిలుస్తారనమాట. నెక్స్ట్, ద అజంతా కేవ్స్ హ్యావ్ బీన్ మెన్షన్డ్ ఇన్ ద అకౌంట్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రావెలర్స్? ఏ ట్రావెలర్ ఉండేటప్పుడు అజంతా కేవ్స్ గురించి మెన్షన్ చేశారు? హ్యూయన్ సాంగ్. ఈయన ఎవరు ఉండేటప్పుడు అటెండ్ అయ్యారు? హర్షవర్ధన ఉండేటప్పుడు ఈయన కోర్టుకి అటెండ్ అయ్యారనమాట. చైనీస్ పిలిగ్రిమ్ ట్రావెలర్. నెక్స్ట్, హూ వాజ్ యంగ్ రాజా ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ద కోండ్ అప్రైజింగ్ ఇన్ ఒడిస్సా? కోండ్ అప్రైజింగ్ ఇన్ ఒడిస్సాలోని యంగ్ రాజా అని ఎవరిని అంటారు? చక్రా బిసాయ్ is the person who is considered as the young Raja in the Konda uprising. Okay. Next, which group gained increased importance in the post-Gupta society due to land grants? Lands ఇవ్వడం వల్ల ఏ పర్టికులర్ కమ్యూనిటీ లెగిసారో అని అంటున్నారు. ఇట్ ఈస్ ఫర్ బ్రాహ్మిన్స్ అప్రైజ్ అవుతారనమాట. నెక్స్ట్, అండర్ హూజ్ అడ్మినిస్ట్రేషన్ వాజ్ ద ప్రాక్టీస్ ఆఫ్ సతీ అఫీషియల్లీ అబాలిష్డ్ ఇన్ బ్రిటిష్ ఇండియాలోని మనకి ఏంటది? ప్రాక్టీస్ ఆఫ్ ద సతీ ఎప్పుడు కంప్లీట్గా తొలగిపోద్దనంటే లార్డ్ విలియం బెంటింగ్. అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసింది కూడా లార్డ్ విలియం బెంటింగ్. అలాగే అబాలిషన్ ఆఫ్ సతీ ఈ లా ఎప్పుడు మనకి 1829లో వస్తుంది అనమాట. 1829లోని అబాలిషన్ ఆఫ్ సతీ. ఇక్కడ మనకి ముఖ్యంగా ఉన్న పర్సన్ రాజా రామ్మోహన్ రాయ్, RRMR. బ్రహ్మ సమాజ్ ఉన్నది కదా, ఈయన ప్రోద్బలంతో విలియం బెంటింగ్ అబాలిషన్ ఆఫ్ సతీ అనే దాన్ని 1829లోని అబాలిష్ చేస్తారనమాట. అదే హిందూ విడో రీమ్యారేజ్ యాక్ట్ అయితే 1856, మర్చిపోకండి. జూన్ 19th షిఫ్ట్ టు హరప్పన్ ట్రేడ్ రిలేషన్స్ ఎక్స్టెండెడ్ టు. మన ట్రేడ్ రిలేషన్స్ ఎక్కడ వరకు ఎక్స్టెండ్ అయ్యాయి అని అంటే ఇట్ ఈస్ టు మెసొపొటామియా. ఎందుకంటే మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సీల్స్ ఏవైతే ఉన్నాయో మెసొపొటామియన్ సివిలైజేషన్లో దొరికాయి. మెసొపొటామియా సీల్స్ ఏవైతే ఉన్నాయో మన హరప్పన్ సివిలైజేషన్లో కూడా దొరికాయి అనమాట, ఇన్ ద సిటీస్ ఆఫ్ హరప్ప అండ్ మొహంజోదారో. నెక్స్ట్, వాట్ వాజ్ ద పర్పస్ ఆఫ్ ద ఇంపీరియల్ సర్వీస్ స్కీమ్? 1885లోని మనకి ఎప్పుడైతే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎస్టాబ్లిష్ అయ్యిందో అప్పుడు మనకి ఇంపీరియల్ సర్వీస్ స్కీమ్ అనేది ఏంటి అని అంటే ఇట్ ఈస్ టు రైజ్ ద ట్రూప్స్ ఫర్ బ్రిటిష్ డిఫెన్స్ ట్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవి రేజ్ చేయడానికి పెయిడ్ బై ద ప్రిన్స్లీ స్టేట్స్. అంటే మన ప్రిన్స్లీ స్టేట్స్ ఉంటాయి కదా, వాళ్ళకి జీతాలు ఇస్తారనమాట. ఓకే, టు రైజ్ ద బ్రిటిష్ ట్రూప్స్ ఫర్ ప్రిన్స్లీ స్టేట్స్. Which region was merged in 1948 to form the initial territory of the Himachal Pradesh? ఏ రీజియన్ని మర్జ్ చేశారనంటే షిమ్లా హిల్ స్టేట్స్. యాక్చువల్గా హిమాచల్ ప్రదేశ్ ఫామ్ అవ్వడానికి ఎన్ని పర్టికులర్ ప్రిన్స్లీ స్టేట్స్ మర్జ్ అయ్యాయి అని అంటే టోటల్గా మనకి 30 ప్రిన్స్లీ స్టేట్స్ అనేవి ఇనీషియల్గా మర్జ్ అవుతాయి. వాటితో పాటు ఇంకా షిమ్లా హిల్ స్టేట్స్ కూడా మర్జ్ అవుతాయి అనమాట హిమాచల్ ప్రదేశ్ అనే స్టేట్ ఫామ్ అవ్వడానికి. ఓకే, నెక్స్ట్, at which session of the Indian National Congress was the revolution of Purna Swaraj complete independence passed? ఎప్పుడది? లాహోర్ సెషన్ 1929. ఇక్కడ మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ప్రెసిడెంట్ కింద ఉన్నది ఎవరు అని అంటే జవహర్లాల్ నెహ్రూ. 1920లో ప్రెసిడెంట్ జవహర్లాల్ నెహ్రూ. ఓకే, ఈ పర్టికులర్ ఎప్పుడు మనకి వస్తుంది అని అంటే పూర్ణ స్వరాజ్ అని ఎప్పుడు అనౌన్స్ చేస్తారనంటే
31 డిసెంబర్ 1929 అనౌన్స్ చేస్తారు. సో మనం ఇవాళ జాన్ 26 1950 రిపబ్లిక్ డే ఎందుకు చేసుకుంటాం అంటే దీనికోసమే. మన ఇండియా ఫ్లాగ్ జాన్ 26 1930 రోజు నాడు ఫస్ట్ ట్రై కలర్ ఫ్లాగ్ వాజ్ హాయిస్టెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద రివర్ రావి. ఇది మనకి అక్కడ లాహోర్ దగ్గర 5 ట్రై కలర్ ఫ్లాగ్ని హాయిస్ట్ చేస్తారు. ఎవరు? జవహర్లాల్ నెహ్రూ హాయిస్ట్ చేస్తారనమాట. ఓకే, సో ఇందుకు గాను మనకి ఈరోజు రిపబ్లిక్ డే కూడా ఈ డేట్ని పురస్కరించుకొని మనం చేసుకుంటాం. అది లాహోర్ సెషన్ 1929 జరిగింది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటీరియల్స్ వాజ్ నాట్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ఆర్నమెంట్స్ డ్యూరింగ్ ద హరప్పన్ సివిలైజేషన్? ఇది చాలా ఈజీ క్వశ్చన్. డైమండ్ అనేది అప్పుడు మనకి ఎక్కడా మాట్లాడరు. సో డైమండ్ అనేది వాడరు అనమాట. స్టేటైట్ వాడతారు, ఐవరీ వాడతారు, కార్నేలియన్ కూడా వాడతారు. ఓకే, నెక్స్ట్, ద ఇండో గ్రీక్ కింగ్ హూ ఇష్యూడ్ కాయిన్స్ విత్ బైలింగ్వల్ ఇన్స్క్రిప్షన్స్ ఎవరు? డెమిట్రియసే మనకి బైలింగ్వల్ ఇన్స్క్రిప్షన్స్తో ఉంటుంది. ఒకటి గ్రీక్లో ఉంటుంది, నెక్స్ట్ అలాగే బ్రెమ్మీ స్క్రిప్ట్ కూడా వాడతారనమాట. గ్రీక్ అండ్ బ్రెమ్మీ ఈ 2 లాంగ్వేజెస్ కూడా వాడతారు. నెక్స్ట్, అకార్డింగ్ టు ద రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఈజ్ ఇన్కరెక్ట్ అని అంటున్నాడు అబౌట్ ద పవర్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద గవర్నర్ జనరల్? కెన్ మేక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ సివిల్ గవర్నమెంట్ ఫర్ ఫోర్ట్ విలియం? ఎస్, ఇది కరెక్టే. కెన్ ఓవర్ రైడ్ ద డెసిషన్ ఆఫ్ హిస్ కౌన్సిల్? నో, హీ కెనాట్ ఓవర్ రైడ్ ద డెసిషన్ ఆఫ్ హిస్ కౌన్సిల్. అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరైతే ఉంటారో ఇతనితో పాటు ఇంకొక 4 కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ ఉంటారు. ఈ 5 కలిపి డెసిషన్ తీసుకుంటే ఒక లా యాక్ట్ కింద మారుతుంది అనమాట. బట్ ఒకవేళ ఈ 4 కనుక ఒక 3 కనుక ఈ పర్టికులర్ ఆప్షన్ కనుక వద్దు, ఈ యాక్ట్ కింద మార్చకూడదు అని అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి అల్టిమేట్ అథారిటీ ఏమీ ఉండదన్నమాట. ఓకే, దీన్నే కార్న్వాలిస్ ఎవరైతే ఉంటారో డిమాండ్ చేస్తాడు. నేను ఏదైతే అనుకుంటున్నానో నా మినిస్టర్స్, నా కౌన్సిల్ ఆఫ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అన్న డెసిషన్కి నేను ఎగెనిస్ట్గా కూడా వెళ్ళి నేను అనుకున్నది చేయడానికి ఒప్పుకుంటేనే నేను అక్కడికి వెళ్తాను అనే పాయింట్ని అంతే తీసుకొని వస్తారనమాట. అది ఇంపార్టెంట్. ఓకే, సో హీ కెనాట్ ఓవర్ రైడ్ అని ఇచ్చారు. హీ కెనాట్ ఓవర్ రైడ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్, ద కౌన్సిల్ మెంబర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు తీసుకునే డెసిషన్ని ఈయన ఓవర్ రైడ్ చేయలేరు. ఓకే, పవర్ టు సూపరింటెండెంట్ ద ప్రెసిడెన్స్ ఆఫ్ మద్రాస్ అండ్ ఓకే కెన్ కంట్రోల్ ద ప్రెసిడెంట్ మద్రాస్ అండ్ ముంబై ఇన్ వార్ అండ్ పీస్. ఓకే, ఈ 2 కరెక్టే. నెక్స్ట్, June 19th షిఫ్ట్ 1 పేపర్. వాట్ వాజ్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద సీటాడెల్ ఇన్ హరప్పన్ సివిలైజేషన్? సీటాడెల్ లోవర్ టౌన్ అంటే మనకి అప్పర్ సిటీ, లోవర్ సిటీ అని అంటాం కదా, అలాగే ఇక్కడ మనకి సీటాడెల్, అదేవిధంగా లోవర్ టౌన్. ఈ లోవర్ టౌన్ ఏదైతే ఉన్నదో ఇక్కడ మనకి ఇల్లులు ఉంటాయి అనమాట, హౌసెస్ ఉంటాయి. ఓకే, సీటాడెల్ ఏంటి అని అంటే అప్పర్ టౌన్. అంటే ఇక్కడ అంతా కూడా ఏంటంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, బిల్డింగ్స్, పెద్ద పెద్ద గవర్నమెంట్ ఆఫీసులు అలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. ఓకే, టు ఆర్గనైజ్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ పబ్లిక్ ఫంక్షన్స్ కోసం సీటాడెల్ అనేది ఉంటుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిఫార్మర్స్ వాజ్ నాట్ అసోసియేటెడ్ విత్ బ్రిటిష్ ఇండియా? బ్రిటిష్ ఇండియాకి ఎవరు లేరు. బాలగంగాధర్ తిలక్ తెలుసు, స్వామి వివేకానంద తెలుసు, రాజా రామ్మోహన్ రాయ్, ఎవరు? ఆర్యభట్ట. ఈ ఆర్యభట్ట అనే పర్సన్ మనకి గుప్తా పీరియడ్లో వస్తారనమాట. ఈయన గుప్తా పీరియడ్. ఓకే, ఈయన ముఖ్యంగా దేనికి? మ్యాథమెటిషియన్. హీ ఈజ్ అన్ ప్రామినెంట్ మ్యాథమెటిషియన్ హూ ఇంట్రడ్యూస్డ్ జీరో అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే పై వాల్యూ ఇవాళ మనం 3.14 అని చెప్తున్నాం కదా, దాన్ని కనుక్కున్నది కూడా అతని ఆర్యభట్ట. ఓకే, ఆర్యభట్ట ఈజ్ ద ఫేమస్ మ్యాథమెటిషియన్. నెక్స్ట్, ద రిలిక్స్ ఆఫ్ ద బుద్ధ ఆర్ ఫౌండ్ ఇన్సైడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్స్? ఎక్కడ ఉంటుంది? స్తూపాల్లో ఉంటుంది అనమాట. సాంచి స్తూప, దామెక్ స్తూప, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇన్ 1510 ఆల్ఫాన్సో డి ఆల్బెర్క్యూ captured which place from the Sultan of Bijapur and made it the capital of the Portuguese Empire? ఏంటది? ఆయన కాంకర్ చేసింది గోవాని కాంకర్ చేస్తాడనమాట. అందుకే పోర్చుగీస్ వాళ్ళ క్యాపిటల్ గోవా కింద చేసుకుంటారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫార్మింగ్ టెక్నిక్స్ ఈజ్ ప్రైమరీలీ ప్రాక్టీస్డ్ బై ద ట్రైబల్ గ్రూప్స్ ఇన్ ఇండియా? ఏ ఫార్మింగ్ టెక్నిక్ వాడతారు? దే యూజ్ షిఫ్టింగ్ అగ్రికల్చర్. దీన్ని మనం ఏమని జూమ్ కల్టివేషన్ అని కూడా అంటాం. జూమ్ కల్టివేషన్ అన్నా, షిఫ్టింగ్ అగ్రికల్చర్ అన్నా, స్లాష్ అండ్ బర్న్ టెక్నిక్ అన్నా కూడా ఇదంతా కూడా ఎవరు వాడతారు? ట్రైబల్ కమ్యూనిటీస్ వాళ్ళు వాడతారనమాట. అంటే ఒక పంట అంతా వేసి కంప్లీట్గా మళ్ళీ నేలంతటిని కాల్చేస్తారు. కాల్చేసిన కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక పంట అనేది వేస్తారనమాట. నెక్స్ట్, విచ్ పవర్ఫుల్ రూలర్ ఆఫ్ ద పల్లవాస్ కన్స్ట్రక్టెడ్ ద షోర్ టెంపుల్ అట్ ద మహాబలిపురం? ఈ షోర్ టెంపుల్ ప్రత్యేకత ఏంటి అని అంటే ఇందులోని మనకి శివ టెంపుల్ ఉంటుంది, అలాగే మనకి విష్ణుమూర్తి దేవాలయం కూడా ఉంటుంది అనమాట.
శైవైట్స్కి అలాగే వైష్ణవైట్స్కి కూడా ఈ టెంపుల్ అనేది ఉంటుంది. ఓకే, ఈ పర్టికులర్ టెంపుల్ని మనకి కన్స్ట్రక్ట్ చేసింది ఎవరు? నరసింహవర్మన్ II. షోర్ టెంపుల్ అని ఎందుకన్నారు? బీచ్కి ఆనుకొని ఈ టెంపుల్ అనేది ఉంటుంది అనమాట, మహాబలిపురం. ఓకే, నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే. ఇన్ వార్లీ పెయింటింగ్, మనకి వార్లీ ట్రైబ్ అనగానే ఎక్కడ మనకి ఏ రీజన్ గుర్తు రావాలి? వార్లీ ఈజ్ ద కమ్యూనిటీ ప్రెసెంట్ ఇన్ ద మహారాష్ట్ర. వాట్ ఈస్ ద ప్రాసెస్ కాల్డ్ వేర్ కౌడంగ్ అండ్ వాటర్ ఆర్ స్ప్రెడ్ ఫర్ బ్యాక్గ్రౌండ్ ప్రిపరేషన్? బ్యాక్గ్రౌండ్కి మనకి కౌడంగ్తో పాటు రెడ్ ఓక్రే అనేది కూడా వాడతారు. దీన్నే గివర్ అని కూడా అంటాం, GEUR. ఓకే, ఈ గివర్ అనేది కూడా అంటాం. ఈ రెండింటిని కలిపితే మనకు ఒక రెడ్ కలర్ టెక్స్చర్ ఫార్మాట్ వస్తుంది అనమాట. అది మనకి గోడకి ముందు రాస్తారు. ఓకే, ఇట్ ఈస్ అప్లైడ్ యాజ్ ద క్యాన్వాస్. ఓకే, దీన్ని ఏమని అంటారు అంటే లిపానే అని అంటారు అనమాట. దీన్ని మనకి లిపానే అని అంటారు. ఓకే, ఇది వార్లీ పెయింటింగ్లో ఉన్న మెయిన్ ప్రత్యేకత. ఓకేనా? సో ఈరోజు మనం ఏంటి అని అంటే హిస్టరీకి సంబంధించి, అందులో ముఖ్యంగా ఆర్ట్ అండ్ కల్చర్, మెడివియల్, మోడర్న్ అండ్ ఏన్షియంట్ హిస్టరీకి సంబంధించి ఒక టోటల్ 96 క్వశ్చన్స్ అయితే కంప్లీట్గా హిస్టరీ రిలేటెడ్గా డీల్ చేస్తాం. సో ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో హిస్టరీ చాలా పెద్ద రోలే ప్లే చేస్తుంది. మినిమం మనకి ఖచ్చితంగా 6 మార్క్స్ అయితే వస్తున్నాయి. మ్యాక్సిమం ఒక 8 to 9 క్వశ్చన్స్ అయితే ఇస్తున్నాడు అనమాట. సో ఈ పర్టికులర్ సెషన్ ఏదైతే ఉన్నదో, ఎవరైతే రేపు పొద్దున్న ఆర్ఆర్బీ ఎన్టీపీసీ రాయబోతున్నారో వాళ్ళు ఖచ్చితంగా హెల్ప్ అయ్యే విధంగా ఈ పర్టికులర్ సెషన్ అయితే ఉంటుందన్నమాట. ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.